ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ మనం ప్రేయర్ని స్టార్ట్ చేసుకున్నాము. స్కైప్ లో జాయిన్ అయిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లో మనం ప్రేయర్ని స్టార్ట్ చేసే ముందు ప్రార్థనతో స్టార్ట్ చేద్దాము. మన మధ్యలో ఉన్న సుజాత సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు, తర్వాత నేను పాట పాడుతాను. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 కృపా సత్య సంపూర్ణమైన నా యేసయ్య, జీవం గలన తండ్రి, జీవాధిపతిమైన ప్రభా, నీ యొక్క జీవవాక్యములు వినిపించుటకు ప్రభా, ఈ సాయంత్రకాల సమయం వదనాన ఈ రీతిగా మమ్మల్ని కూడుకుంటకు ప్రభా, మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వదనాలు చెల్లిస్తున్నాము. ప్రభాన తండ్రి, నీకు చిత్తం లేకుండా ఏ కార్యము జరగదు నాయనా. ప్రభ సమస్తము సమకూడి ప్రభ మేలు కొరకే జరిగిస్తున్న మా దేవుడవు. ప్రభ తండ్రి, నువ్వు జీవించి ఉన్న దేవుడవు అని ప్రభా నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు నైనా. ప్రభ మా ప్రార్థనలు వింటున్నావు ప్రభా, ఎన్నో ప్రార్థనలకు నువ్వు చెవి యొగ్గినావు ప్రభా, స్వస్థతలను ఇచ్చినావు నాయన. ఎంతమందినో ప్రభా నువ్వు విడుదల చేసినావు ప్రభా. నువ్వు తండ్రి కార్యములు జరిగించే దేవుడవు, విజ్ఞాపనలను ఆలకించే దేవుడవని ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నా దేవ, నా రక్షక, నా విమోచక, నా పోషకుడా నీకు వందనాలయ్యా. ఈ సాయంత్రకాల సమయం ఉంది నాయన, మీరు చేస్తున్న ప్రతి మేలును తలపోస్తూ ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభా నా తండ్రి, మేము ఈ యొక్క ప్రార్థన కూటమును ప్రభ మరి ఏర్పరచుకుంటుండగా మీ యొక్క ఆత్మచేత నడిపించండి ప్రభ. మీ యొక్క ఆత్మచేత మాతో మాట్లాడండి. మీ యొక్క ఆత్మచేత మమ్మల్ని దర్శించండి నాయన. మనోనేత్రములను వెలిగించండి. వినగల మనస్సును ప్రభ, గ్రహించగలిగే మనస్సును దయచేయండి ప్రభ. నా తండ్రి, మా యొక్క ఆత్మీయ నేత్రములను వెలిగించండి నాయన. నా ప్రభ నా తండ్రి, ఈ యొక్క వాక్యము ఒక్క పొల్లు కూడా తప్పిపోకుండా పాటించుకుంటకు స్వీకరించుటకు ప్రభ మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం నా తండ్రి. మాలోని అయోగ్యతలు, మాలోని బలహీనతలు, ఇంకా ఏమి కొదువలు ఉన్నాయో ప్రభ ప్రతిదీ కూడా నా తండ్రి తీసివేసి ప్రభ నీ యొక్క పరిశుద్ధ అగ్ని చేత మమ్మల్ని అభిషేకించమని, నా యేసయ్య నీ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని, వాక్యంను వించుండగా నా తండ్రి వారి హృదయంలో కలవరంను మార్పును కలుగ చేయమని, నీకు వాక్యంను సత్యముగా స్వీకరించే ఆ యొక్క మనస్సును దయచేయమని, నా ప్రభ నిన్ను ప్రశ్నించకుండా ప్రభ నా తండ్రి నిన్ను ఒప్పుకొనుటకు ప్రభ మా యేసయ్య మా కార్యములన్నిటిలో మీరు సఫలత దయచేయమని, ఇక సాయంత్రకాలపు దీవెనలు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. రానిన బిడ్డలందరినీ మీరు నడిపించండి. యేసయ్య నా తండ్రి, ఈ యొక్క కూటంలో ప్రభ మీరు విత్తనయున్న వాక్యం కొరక మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మాకు ఏ ఆహారం అవసరమో అది మీరు మాకు దయచేయి దేవుడవు ప్రభ. ఈ దిన వాక్యం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం చెప్తున్న బిడ్డను ప్రభ మీ యొక్క శిలువ చాటును మరుగుపరచుకోనండి ప్రభ. నీ యొక్క ఆత్మీయ తండ్రి దర్శనములను గురించి, ప్రవచనముల గురించి మాతో మాట్లాడమని ప్రభ, మిస్టరీస్ మాకు రివీల్ చేయమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. పాట పాడుకున్నాము. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా. సృష్టికర్త అయిన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా, సృష్టికర్త అయిన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా. సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా, సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా. జీవము గల దేవుడు
మౌనముగా ఉండునా తన పిల్లల కాయన మేలు చేయకుండునా నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా పరలోక తండ్రి నడిగిన మంచి ఈవులియ్యకుండునా పరలోక తండ్రి నడిగిన మంచి ఈవులియ్యకుండునా కరములెత్తి ప్రార్థించిన దీవెనలు కురియకుండునా కరములెత్తి ప్రార్థించిన దీవెనలు కురియకుండునా జీవము గల దేవుడు మౌనముగా ఉండునా తన పిల్లల కాయన మేలు చేయకుండునా జీవము గల దేవుడు మౌనముగా ఉండునా తన పిల్లల కాయన మేలు చేయకుండునా నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మన మధ్యలో ఉన్న క్యాథరిన్ సిస్టర్ మన వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ అవకాశం ఇచ్చిన మరి ఈ సమయం ఇచ్చిన దినం బట్టి దేవుడికి వందనాలు, స్తోత్రములు. మరి ఈ సమయంలో మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మరి మంజుల సిస్టర్కి ప్రైజ్ లార్డ్ చెప్తున్నాను, వందనంలో. ఈరోజు వాక్యం చూసుకుందాము. రోమ రాసిన పత్రిక 1వ అధ్యాయము. ప్రార్థన చేద్దాం. స్తోత్రం నైనా పరిశుద్ధుడా, జీవంగల తండ్రి నీకు వందనములు, స్తోత్రములు నాయనా. ప్రభా, మా మధ్యలో ఉన్న తండ్రి నీకు వందనాలు. 2-3 నామం ఉంటాను మా మధ్యలో ఉంటాన్నారు ప్రభా, అందరి బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నా ప్రభా, నా తండ్రి నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని సజీవులు ఇక్కడ పెట్టిన దేవానికి వందనాలు. ఇక్కడ వాక్యానికి నిలబెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నా ప్రభా, ఈ ధన్యత ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. మరి ఈ ధన్యతలు యేసు ప్రభ అనేక మంది రావాలా ప్రభా, వాళ్ళు కూడా పాల్పొందాలా. యేసు ప్రభా నీకు వందనాలు ప్రభా. యేసు ప్రభ వాళ్ళు కూడా సిద్ధపడడం శక్తి వాళ్ళకు దయచేయండి, వాళ్ళకు కూడా ఈ అవకాశం కలగ చేయండి తండ్రి. యేసు ప్రభా నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్క మహిమ నీకే కలుగును గాక ప్రభా. ఈ వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా. తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి ఒక్క మహిమ నీకే కలుగును గాక నాయన. నా ప్రభా, వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి. మీరే మమ్మల్ని యేసు ప్రభ ముందుకు నడిపించే దేవుడో ప్రభా, మీరే సహాయపడండి తండ్రి. వాక్యం చేత మీరు మాతో మాట్లాడమని నదుడన యేసుక్రీస్తు మరి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రోమా రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో మరి ఇక్కడ పౌలు భక్తుడు రోమాకు అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. వాళ్ళకి మరి దేవుని సంధికి ఏ విధంగా నడిపించాలా, మరి దేవుడు తన బిడ్డలను ఏ విధంగా ఏర్పరచుకున్నాడు, మరి దేవుని బిడ్డలు ఏ విధంగా దేవునికి విరుద్ధంగా తయారైనదే విషయము ఇక్కడ రోమా రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో పౌలు మరి అనేక విషయాలు మరి సంఘంతో మాట్లాడుతూ ఉంటాడు. మరి అక్కడ కృతజ్ఞత స్తుతులు దేవుడికి చెల్లిస్తూ మరి అనేక విషయాలు వాళ్ళకు చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుడు మరి అనేకమైన విషయాలు ఆయన ద్వారా బయలుపరచబడ్డాయి కాబట్టి ఆయన అనేకమైన విషయాలు మరి సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మరి 1వ వచనంలో యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడుగా ముందుటకు పిలువబడిన వాడను కదా. ఇక్కడ యేసుక్రీస్తు దాసుడను అపోస్తుడుగా పిలువబడిన వాడనని ఇక్కడ పౌలు మరి ఇక్కడ వాళ్ళకు తెలియజేస్తా ఉన్నాడు. మరి దాసుడుగా పరిచారకుడుగా మరి వాడబడతా ఉండు. మరి పౌలు దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనై పౌలు రోమాలో ఉన్న దేవుని స్త్రీలందరికీ అనగా పరిశుద్ధుడిగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానం నీకు కలుగును గాక.
ఇక్కడ మరి అనేకమైన విషయాలు మరి వాళ్ళకు తెలియజేస్తూ దేవుని సన్నిధికి వాళ్ళని తీసుకొని వస్తా ఉన్నాడు. మరి ఇక్కడ తండ్రి కూడా మరి దేవునికి మహిమపరుస్తా ఉన్నాడు. మరి చూడు దేవుని బిడ్డలు ఏ విధంగా ఉన్నారని ఇక్కడ అనేకమైన విషయాలు చూడు. తన బిడ్డలను దేవుడు ఎంతగానో మొదటి నుంచి ప్రేమిస్తూ వస్తున్నాడు. కానీ తన బిడ్డలు తన మాట చొప్పున నడవకుండా దేవునికి విరుద్ధులై ఎంతో పాపం చేస్తూ దేవుడిచ్చిన మహిమను పొందలేక దేవుని చూడలేకపోతున్నారు, దేవుని స్వరాన్ని వినలేకపోతున్నారని ఇక్కడ తెలియజేస్తా ఉంది పౌలు. మరి 18వ వచనంలో చూసినట్టయితే దుర్నీతి చేత సత్యమును అడ్డగించుటూ మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను ఇక్కడ ఏమంటున్నాడంటే దుర్నీతి సత్యమును అడ్డగించుచు. చూడు, దుర్నీతి చేత సత్యం ఏమైపోతుంది? అడ్డగించుచు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. చూడు, దేవుడికి మరి ఏ విధంగా ఉందట? దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. దేని వల్ల అంటే దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క నీతిని, తన సత్యాన్ని మనకు అనేకమైన విషయాల్లో తెలియజేస్తాం. ఇక్కడ దుర్నీతి చేత సత్యమును అడ్డగించుచు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. చూడు, దేవుడికి అసహ్యమైనది తన బిడ్డలు భక్తిహీనత. చూడు, వాళ్ళు భక్తి నుంచి తొలగిపోయిన వారు, దుర్నీతి. చూడు, వాళ్ళ నీతి నుంచి తొలగిపోయిన వారు అంటే ఎంత దేవుడికి విరుద్ధమైన. చూడు, అది ఎక్కడి నుంచి దేవుడికి కోపం అంటే దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతున్నది అని ఇక్కడ పౌలు మరి సంఘాలకు చెప్తా ఉన్నాడు. చూడు, దేవుడికి అంతగా రోషం పుట్టిస్తా ఉన్నారు, దేవుడికి అంతగా కోపము. దేవుడు తన బిడ్డలను ఎంతగానో ప్రేమించి చూడు మంచిగా దేవుడు తన స్వరూపమందు తన బిడ్డలను చేసుకున్నప్పుడు దేవుడి మాటకు లోబడకుండా వీళ్ళు సత్యాన్ని ఏం చేస్తున్నట్టు అడ్డగిస్తా ఉన్నారు. వాళ్ళ దుర్నీతి వల్ల దేవుని మాటలు, దేవుని సత్యాన్ని ఏం చేస్తున్నట్టు అడ్డగిస్తా ఉన్నారు. మనుషుల యొక్క ప్రతి ఒక్క భక్తిహీనత దూర్నీతి వల్ల దేవుడికి కోపము బయటికి వస్తా ఉంది, పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య నిషిద్ధమై ఉన్నది. చూడు, దేవుడు తన బిడ్డలకి ప్రతి ఒక్క విషయము దేవుని గురించి అనేకమైన విషయాలు చెప్తూ ఉన్నాడు కదా. తన దేవుడు ఆది యందు వాక్యముండును, వాక్యమే దేవుడై ఉండను, ఆ దేవుడే మన మధ్యలో సంచరిస్తున్న ఎన్నో విషయాలు మనకు ఆది కాండం నుంచి అనేకమైన విషయాలు తన బిడ్డలకు చెప్తూనే వచ్చింది. కానీ ఇక్కడ దేవుని గురించి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషిద్ధమై ఉన్నది. కానీ వాళ్ళకు దేవుడు బయలుపరిచినడు కదా. దేవుడు వాళ్ళకు వెలుగుని కలగమంటే దేవుడు వెలుగు కలగజేసిండు. దేవుడు వెలుగుని అనేకమైన విషయాలు మనకు అనుగ్రహించిండు. చూడు, ఇక్కడ దేవుని బిడ్డలు మరి ప్రతి ఒక్క విషయంలో వాళ్ళకి అన్ని తెలుసు. దేవుని గురించి, దేవుని యథార్థము, దేవుని సత్యము, దేవుని నీతి, దేవుడు మరి అజ్ఞాని, దేవుడు వెలుగని కదా. దేవుడు ప్రతి ఒక్క దాన్ని ఒక మంచిగా చేసిండు. కానీ ఇక్కడ శక్యమైనది ఏదో అది వారికి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచెను. ప్రతి ఒక్కటి దేవుడు బయలుపరిచిండు కదా. ఆది యందు వాక్యమును, వాక్యమే దేవుడు, దేవుడే మన మధ్యలో సంచరి చూడు వెలిగిస్తూనే ఉన్నాడు తన బిడ్డలని. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అది ఏమైనదంటే విశదీపరచెను. అది ఆయన అదృశ్య లక్షణములను అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులన్నిటిని ఆలోచించుట వలన. చూడు, ఎప్పుడైతే దేవుడు మంచిగా కలగజేసిన ప్రతి ఒక్క దాన్ని కూడా వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అనేకమైన అనుగ్రహించిండు. కానీ వీళ్ళు దేవుని బిడ్డలై ఉండి కూడా ప్రతి ఒక్కటి దేవుడు వాళ్ళకు బయలుపరిచినా కూడా వాళ్ళు స్వీకరించకుండా మరి దేవుడు ప్రతి ఒక్కటి దాన్ని వాళ్ళకు విశదీకపరిచిండు కదా. ప్రతి ఒక్కటిని కూడా వాళ్ళకు తెలియజేసేటట్టుగా వెలుగుగా వాళ్ళకు అన్ని తెలియజేస్తా ఉండు. వాళ్ళ మధ్యలో ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు, ఇక్కడ వాళ్ళకు ప్రతి ఒక్కటి విశదీక పరిచిండు. ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళకు తెలియజేస్తా ఉండు. ప్రతి ఒక్క దాంట్లో దేవుడు వారికి అనుగ్రహించే ప్రతి ఒక్కటి వాళ్ళకు కలగజేస్తా ఉండు. చూడు, వాళ్ళకు అదృశ్యమైన లక్షణాలు చూడు వాళ్ళు ఎట్లా ఉన్నారంట. దేవుడు ప్రతి ఒక్కటి వాళ్ళకు తెలియజేసిండు, ఏది కూడా దాపట్టలేదు. దేవుడు ప్రతి ఒక్కటి బయలుపరచబడ్డది, ప్రతి ఒక్కటి తెలుసుకున్నారు వాళ్ళు కదా. అదృశ్యమైన లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరిచినవి కనుక వారి నిరుత్తారులై ఉన్నారు.
చూడు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు అన్ని కలగ చేసిన వాళ్ళు తెలుసుకున్నా కూడా వాళ్ళు దేవుని చూడకుండా ఈ లోకంలో చేసిన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఏం చేస్తున్నట ఈ సృష్టింపబడిన వస్తువులన్నీ ఆలోచించుట వలన తేటపడుచున్నది కనుక వారు ఏమైనా నిరుత్సాహపడిపోయినారు. చూడు నిర్తారులై ఉన్నారు మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. చూడు ప్రతి ఒక్కటి కూడా వీళ్ళకు దేవుడు బయలుపరుస్తూనే ఉన్నాడు, అన్ని తెలియజేస్తూనే ఉన్నాడు. కానీ వాళ్ళ మనసంతా దుర్నీతి చేత, వాళ్ళ భక్తిహీనత చేత వాళ్ళని ఏం చేస్తున్నారంట, వాళ్ళు అన్ని తెలిసి కూడా తెలియనట్టుగా కదా. దేవుడు మనకు అనేకమైన తెలియజేసింది తన బిడ్డలకి, ఏది చెప్పకుండా చేయలేదు కదా. నీకు అన్ని తెలిసి కూడా నువ్వు ఎందుకు ఈ విధంగా ఉన్నావు కదా. ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాల. అందుకే దేవుడు ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం బలహీనం అవుతా ఉంటాం. ఈ లోకంలో చేసిన ప్రతి ఒక్క వస్తువులని కదా దేవుడు చేసినప్పుడు దాన్ని వెంబడిస్తూ ఉంటాం కదా. ఏదైనా మనకు కొత్తగా వచ్చిందనుకో దాన్ని వెంబడిస్తూ ఉంటారు చాలా మంది. చూడు ఎప్పుడైతే చేసారో అవి వెంబడించకూడదు, కానీ వాళ్ళు ఏమైనారంట బలహీనం అయిపోయినారు. దానైతే ఎప్పుడైతే వెంబడించినారో కానీ వాళ్ళు ఏమైనారంట బలహీనం అయిపోయినారు. చూడు ఈ బలహీనత వల్ల వాళ్ళు ఎంత జీవితాన్ని అంటే ఆత్మ జీవితాన్ని కోల్పోయినారు. మరియు వారు దేవుని ఎరిగియో ఆయనను దేవునిగా మహిమపరచలేదు కదా. దేవుణ్ణి తెలిసి కూడా ఇవన్నీ చెయ్యొద్దని తెలిసి కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంట, దేవుని మహిమపరచలేరంట. చూడని మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞాస్తుతులు చెల్లింపను లేదు. చూడు దేవునికి కృతజ్ఞాస్తుతులు కూడా చెల్లించుట లేదు, కానీ తమ వాదములందు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. చూడు ఒక్కరిదొక్కరు ఎట్లానంట వాదములు, వాళ్ళ జీవితంలో వాదములు ఏర్పడతా ఉన్నాయి కదా. వాళ్ళు దేని వెంబడిస్తున్నారు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని వెంబడిస్తున్నారు. సృష్టికర్తను వాళ్ళు దేవుడికి కృతజ్ఞాస్తుతులు చెల్లింపనే లేదు, దేవుని కూడా మహిమపరచలేదు. వాళ్ళు ఈ లోకానుసారమైన ఈ క్రియలను పట్టుకొని వాళ్ళు వ్యర్థులైపోయినారు. వాళ్ళ జీవితం అంతా భయంకరమైన జీవితం, అంధకారంగా. ఇక్కడ కింద రాసింది, వారి అవివేక హృదయము అంధకారము ఆయను. ఎప్పుడైతే దాని తట్టు తిరిగిండ్రో వాళ్ళకి ఏమైనారంట అంధకారంగా తయారైంది జీవితం. అంటే వాళ్ళ జీవితము ఎంత భయంకరము కదా. అంధకారం అంటే మరి భ్రష్టత్వానికి అప్పజెప్పినట్టే. చూడు ఎందుకు దేవుని మహిమపరిచే, దేవుడు మనకు అనేకమైన విశదీకపరిచిండు, దేవుడు అనేక తెలియజేసిండు, మనకు అన్ని తెలియజేసిండు. దేవుడు ఏది కూడా నీకు దాపెట్టలేదు. దేవుడు ఏది కూడా నీకు అసాధ్యమైనది ఏది కూడా భూమి మీద లేదు, నీకు అన్ని తెలియజేసిండు కదా. దేవుడు వెలుగైనప్పుడు ఆ వెలుగు నీకు అనుగ్రహించిండు కదా. ఈ లోకంలో ఏది కూడా చెయ్యండి దేవునికి అంతగా అనుగ్రహించినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావంటే నీ దుర్నీతి చేత, నీ భక్తిహీనత చేత మనము దేవుని విషయాల్లో అనేకమైన విషయాలు కోల్పోతాను. అందుకే ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తలేదు, దేవుని మహిమపరుస్తలేదు. అందుకే దేవుడు తన కోపం అంట పరలోకం నుండి బయలుపరచబడుతున్నది ప్రతి ఒక్కటి కూడా. అందుకే మనము జాగ్రత్త కలిగి దేవుని మహిమపరిచేటట్టుగా మనము జీవించాలా. మన జీవితము దేవునికి కృతజ్ఞాస్తుతులుగా చెల్లించేటట్టుగా మనము జీవించాలా. చూడు వ్యర్థమైన ఈ మనము వాదంలో యందు వ్యర్థులంగా ఉండకూడదు, అది వ్యర్థమైనది. కానీ అది ఏ దానికి దారి తీస్తున్నాయి అంటే అవివేక హృదయానికి, అంధకారమాయనను తన జ్ఞానులనన్నీ తాను జ్ఞానమని చెప్పుకొనుచు బుద్ధిహీనులు అయిపోయినారంట. వీళ్ళు ఎట్లా ఉన్నారంట, బుద్ధిహీనత వీళ్ళలో కలిగినది. అంటే వీళ్ళు ఎంత పాపానికి దిగజారిపోయినారని ఇక్కడ తెలుస్తుంది. వీళ్ళ వివేకాన్ని బొడగొట్టుకొని వివేకమైన హృదయాన్ని, సమర్పణ జీవితాన్ని వదిలిపెట్టుకొని అవివేకమైన హృదయాన్ని చేసుకొని వీళ్ళ జీవితం అంతా అంధకారం అయిపోయింది, చీకటిగా అయిపోయింది. చూడు ఎంత భయంకరమైన జీవితం. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి, మేము జ్ఞానులమని చెప్పుకొచ్చు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పశువుల యొక్కయు, చతుష్పాత జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి. చూడు ప్రతిమ స్వరూపముగా మార్చుకున్నారు. దేవుడు తన బిడ్డలన్నీ మంచిగా స్వరూపంగా తయారు చేస్తే వాళ్ళు ఎట్లా ఉన్నారంట, ఈ లోకంలో జంతువులను కదా, ప్రతి ఒక్క వాళ్ళ స్వరూపంగా చేసుకున్నారు ఈ లోకంలో కదా. దేవుడు తన బిడ్డలకి మరి తన దూతలు కూడా అంత అర్హత వాళ్ళ కలగజేసినప్పుడు వాళ్ళు గర్వించి భూమి మీద పడిపోయి ఇంతగా వాళ్ళ జంతువులుగా తయారైపోయారు, మృగంలాగా తయారైపోయినారు. వాళ్ళ కఠిన హృదయాలు, వాళ్ళకు జీవము ఒక నిత్య జీవనికి అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు. చూడండి నరకము కదా. దేవుడు అక్షయుడుగా మనకు నిత్య జీవాన్ని కలగజేసిండు, కానీ
వాళ్ళు ఎట్లా చేసుకున్నారు, ఒక మృత్యులాగా తయారు చేసుకోవాలి, మరణాన్ని తయారు చేసుకున్నారు. అంటే వీళ్ళ స్వరూపం ఏ విధంగా తయారైంది కదా, వాళ్ళ జీవితము ఏ విధంగా తయారైనది, ఒక జంతువుల స్వరూపంగా తయారైపోయినాయి. దేవుడు తన స్వరూపం అందు నరుని చేసుకుంటే చూడు, తన బిడ్డలను ఎంతగానో ప్రేమించి పెట్టుకుంటే ఇప్పుడు ఆ స్వరూపం ఏమైపోయిందంట, ఈ లోకంలో కఠినాత్మక తయారైతుంది. ఎందుకంటే ఆనాడు మరి సైతాన్ కూడా అదే విధంగా గర్వించి పడిపోయింది. మరి తన బిడ్డలను కూడా పరలోక రాజ్యాన్ని మరి అనేకమైన విషయాలు బయలుపరచకుండా అడ్డగించనికి, ఆ దుర్నీతి చేత ఆ సత్యాన్ని అడ్డగించనికి ఇప్పుడు తన బిడ్డలనే వాడుకుంటుంది సైతాన్ కదా, దేవుని బిడ్డలనే వాడుకుంటుంది ఈ రోజు అడ్డగించనికి. ఇది మనకు దేవుడు ఇక్కడ పౌలు ద్వారా సంఘంలో మనకు అన్ని తెలియజేస్తా ఉన్నాడు. మరి ఈ స్వరూపంలో ఉండనికి వీలేదు. ఎందుకు అంటే దేవుడు తన బిడ్డలకు అనేకమైన విషయాలు బయలుపరిచినప్పుడు మనం జాగ్రత్త కలిగి ఉండి, ఎదిరించే శక్తి మనకు దేవుడు ఇచ్చినప్పుడు, మరి ఆయన స్వరూపంలో కలిగి ఉన్నప్పుడు మరి నువ్వు ఆయన విషయాలు మనకు కనుక్కొని దాని జాగ్రత్త కలిగి ఉండాలా. కాబట్టి పౌలు మళ్ళీ ఈ విధంగా నన్ను తన రోమ రాసిన సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. మరి అనేకమైన విషయాలు ఇక్కడ వాళ్ళకు తెలియజేస్తా ఉన్నాడు. ఈ స్వరూపం ఎందుకు ఈ విధంగా తయారైంది సంఘము అంటే సత్యాన్ని అడ్డగిస్తున్నది. కానీ దుర్నీతి వల్ల సత్యాన్ని అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనతను, దుర్నీతిని దేవుని కోపానికి పుట్టిస్తుంది. పరలోకం నుండి దేవుని బయలుపరచబడుతుంది కోపం. అంటే ఈ పక్షులు ఏ విధంగా స్వరూపం పెట్టుకొని ఉన్నాయి, ఈ మృగాలు ఏ విధంగా ఉన్నాయి కదా, జంతువులు ఏ విధంగా ఉన్నాయి, పురుగులు, చతుష్పాత జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమ స్వరూపముగా మార్చిరి. చూడు వాళ్ళ స్వరూపాన్ని ఏ విధంగా భయంకరంగా. దేవుని బిడ్డలు మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రతి ఒక్క నిమిషంలో మనం ఏ విధంగా దేవునికి విరుద్ధంగా తిరుగుతున్నామా, దేవునికి ఏ విధంగా చేయగలుగుతున్నామా, మనము సత్యాన్ని అడ్డగిస్తున్నామా, మనము ఏ విధంగా ఉన్నామనేది ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు. కింద హేతు చేత వారు తమ హృదయమును దురాశలను అనుసరించి తమ శరీరమును పరస్పరముగా అవమాన పరుచుకున్నట్టు దేవుడు వారిని అపవిత్రతకు ఏం చేసిందంట, అపవిత్ర ఆత్మకు అప్పగించెను. చూడు ఇక్కడ వాళ్ళు చేసే ప్రతి ఒక్క కారణాల వల్ల, వాళ్ళు దేవుడికి విరుద్ధంగా ఉండడం వల్ల దేవుడు తన హృదయాన్ని అంతా ఎరిగి దురాశను అనుసరించి తమ శరీరాన్ని ఎట్లా ఏం చేస్తారంట, పరస్పరముగా అవమానంగా పరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్ర ఆత్మకు అప్పగించిండు. ఎందుకంటే దేవుడు మనకు అనేకమైన ఇక్కడ మనము శక్యమైనది ఏదో అది మనకు అనేకమైన విశదీకపరిచిండు దేవుడు కదా, అనేకమైన విషయాలు మనకు అన్ని తెలియజేస్తా ఉండు. దేవుడు తెలియజేసినప్పుడు నువ్వు దాని ప్రకారంగా మనము జీవించాలా. మనము సత్యం మనకు అనేకమైన విషయాలు తెలియజేస్తున్నప్పుడు మనం ఏ విధంగా జీవిస్తున్నాం, అడ్డగిస్తున్నామా దేవుని సువార్తను, మనము దేవుణ్ణి ఆత్మ ప్రకారంగా మనం జీవిస్తున్నామా, మనము ప్రతి దినము మనము పరీక్షించుకోవాలా. ఎందుకంటే సైతాన్ని ఏ విధంగానైనా వాళ్ళు మోసపుచ్చొచ్చు తన బిడ్డలని కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము జ్ఞానం ఉన్నది కదా అనుకుంటున్నారు. జ్ఞానులమని చెప్పుకొనొచ్చు, బుద్ధిహీనులయ్యారు, మాకు అంత తెలుసు కదా అని. ఇందులో కూడా మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే పౌలు ప్రతి ఒక్క దాంట్లో జాగ్రత్తగా ఉండమని చెప్తారు. దాని వల్లనే అనేకమైన విషయాలు అంధకారం అయిపోతాయి, చీకటిగా అయిపోతాయి కదా, భ్రష్టత్వానికి అప్పచెప్పని కీలకత. అందుకనే ప్రతి ఒక్క వాక్యానికి మనము జాగ్రత్త పడి దాన్ని కరెక్ట్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలా. చూడు మరి సైతాను మరి అనేకమైన విషయాల్లో మన సత్యాన్ని ముందుకు అనేకమైన విషయాలకు తెలియజేస్తా ఉంటే మరి వాడికి కూడా కోపం వస్తూ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మనము అనేక మందికి దేవుని రాకడ సమీపం కాబట్టి మరి అనేకమైన విషయాలు సువార్త అనేక మందికి తెలియజేయాలా. అది చెప్పనీకి కూడా మనకు జరిగేటి కూడా జరగకుండా ఎన్నో ఆటంకం చేస్తా ఉంటాడు, మనుషుల ద్వారా బలహీనం చేస్తా ఉంటాడు కదా, ఈ లోకాన్ని చూపిస్తా ఉంటాడు కదా. మనం ఎక్కడికి వెళ్ళినా ఒక బలహీనంగా మాట్లాడడం, నిరుత్సాహపడిపోతాం కొన్ని విషయాలలో కదా. ఎందుకంటే మనం అనేకమైన విషయాలు దేవుని విషయాలు తెలుసుకుంటాం, ఒక దగ్గర కూర్చున్నా కూడా అక్కడ బలహీనం సైతాన్ గాడు ఎక్కడో ఒక దగ్గర మనకు ఏదో చిక్కు పెడతా ఉంటాడు. కానీ మనం ఎంట్లో కూడా నిరుత్సాహపడడానికి వీల్లేదు. ఎందుకంటే వాడి బలహీనతలు వాడని చూపిస్తుంది. కానీ మనం ప్రార్థనతోనే మనం ముందుకెళ్తే దేవుడు తన బిడ్డలకు అనేకమైన విషయాలు తెలియజేసుకుంటూ వెళ్తుంటాడు. కానీ ఎప్పుడైతే ఇవి తెలిసి కూడా లోకంలో పడిపోయినావు అనుకో, నువ్వు భ్రష్టత్వానికి అప్పచెప్పడానికి అవకాశం ఉంటది దేవుడు. ఎందుకంటే దేవుడు ఎన్నిసార్లు చెప్తానే ఉంటాడు మనకి జాగ్రత్త కలిగి ఉండమని, ప్రతి ఒక్క మాటకు దేవుడు ఆయన మాట చొప్పున నడవాలని.
ఎంత ప్రవక్తలైనా కూడా, ఎంత ప్రచారకులైనా, ఎంత సేవకులైనా కూడా, మరి ఎంత పెద్దవాళ్ళైనా వాడు పడేనికి నిమిషం పట్టదు. ఎందుకంటే వాక్యంలోనే పడేస్తూ ఉంటాడు. కాబట్టి మనము 1కి 10 సార్లు వాక్యంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలా. పౌలు అనేకమైన విషయాలని తెలియజేస్తా ఉంటాడు. మరి వేరే ఏది చెప్పినా కూడా మన బలహీనమైనప్పుడు మరి అక్కడ కూడా పడిపోనికి అవకాశం ఉంటుంది. కానీ దేవుడు మరి ఇక్కడ వాళ్ళ స్వరూపం అంతా జంతువుల స్వరూపంలాగా తయారు చేసుకున్నారు కదా. దేవుని సత్యాన్ని, పరలోకమైన విషయాలని అడ్డగించనికి వాడు అనేకమైన స్వరూపాలు దాచుకొని భూమి మీద ఉన్నాడు. కాబట్టి మనం దేని విషయంలో కూడా మనం భయపడడానికి వీలు లేదు కదా. ప్రతి ఒక్క దాంట్లో ఆయన చూస్తూ మనం పరిగెత్తాలి. అందుకే ఇక్కడ ఈ హేతు చేత వారు తమ హృదయమందు దురాశలతో అనుసరించి తమ శరీరమును పరస్పరముగా అవమానము పరుచుకున్నట్టు దేవుడు వారిని అపవిత్ర ఆత్మకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగములకు వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అంటే సృష్టికర్తను పూజించేది పోయి సృష్టాన్ని పూజిస్తా ఉన్నారు. అంటే ఈ లోకంలో ఎంత భయంకరమైన చూడు. దేవుణ్ణి సత్యాన్ని అడ్డగించడానికి చాలా మంది ఈ విధంగా తయారవుతారు. కానీ వాళ్ళకు తెలియదు ఈ విధంగా దేవుడు మరి ఇన్ని పత్రికలు దేవుడు పాల్దారు మనకు బయలుపరిచినప్పుడు మనము జాగ్రత్త పడే చదివి కూడా మనము యథావిధంగా జీవిస్తే మరి భ్రష్టత్వానికి అప్పచెప్పతారు. కానీ శ్రమలై, బాధలై, వాళ్ళ కష్టాలై, రోగాలై, వాళ్ళ అనేకమైన బాధ చేత పీడింపబడతా ఉంటారు. ఎందుకంటే మరి దేవుడు ఒక్కసారి అప్పగించినప్పుడు దాని నుంచి విడుదల చేయడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే దేవుడికి విరుద్ధంగా ఉండడం అసాధ్యం అది కదా. దేవుడి ప్రేమ, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిండు కదా. మన కొరకు ఈ లోకానికి వచ్చి ఎంతగానో మన కోసం ప్రాణం పెట్టిండు కదా. పౌలు మన అనేక విషయాల్లో మనకు చెప్తూ ఉంటాడు, మన కొరకు ఆయన ప్రాణం పెట్టిండని. మరి ఆయనకి ఏమిచ్చి కూడా మనం రుణాలు మీద చెల్లించడము. ఇక్కడ దేవుడు తన కుమారుని 1వ అధ్యాయంలో 7వ వచనంలో దేవుడు తన కుమారుని తన ప్రభువు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానంగాను మృత్యులో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో రూపింపబడెను. ఆయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వము పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారులాగా ఉండుటకు పిలబడి ఉన్నారు కదా. దేవుడు ఇక్కడ మరి ఎందుకు తన కుమారుడు ఈ భూమికి రావాల్సి వచ్చింది? ఈ స్వరూపము దాచుకొని ఉన్నందుకు ఈ భ్రష్టత్వానికి అప్పచెప్పబడతారని దేవుడు తన కుమారునిచ్చి ఈ లోకానికి పరిచయం చేస్తా ఉంటాడు కదా. ఇక్కడ పౌలు మరి ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు కదా. దేవుడు తన కుమారుని ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఈ సువార్తను పరిశుద్ధ లేఖనం యందు ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేశాను కదా. ఇవన్నీ మొదటి నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రవక్త ద్వారా ముందుగా వాగ్దానము చేశాను. దేవుడు అనేకమైన విషయాలు ప్రవక్త నోటి ద్వారా మరి అనేకమైన విషయాలు ఈ లోకానికి కుమారుడు వస్తాడని మరి అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి కదా. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రవక్త ద్వారా వాగ్దానం చేశాను. యేసుక్రీస్తును శరీరమును బట్టి దావీదు సంతానంగాను మృతుల నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. పరిశుద్ధాత్మ చేత ఆయన ఏమైనాడంటే పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు కదా. దేవుడు మళ్ళా మన కొరకు ఈ లోకానికి వచ్చి కుమారుడుగా జీవించి సమస్తము తన బిడ్డలకు విశ్వాసముకు విధేయులగునట్టు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వము కదా అపొస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. అందుకే మనము మళ్ళా దేవుడు తన బిడ్డల కోసము మరి కుమారుని పంపించి మన మృతుల నుంచి లేపి దేవుడు ఒక పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో మనకొకటి మన నామాన్ని ఇచ్చి దేవుడికి ముందుకు నడిపిస్తూ మమ్మల్ని బలపరుస్తా ఉన్నాడు దేవుడు. చూడు, తన బిడ్డల విషయంలో తన దైవత్వాన్ని వదిలిపెట్టుకొని మరి ఈ లోకానికి వచ్చి దేవుడు అనేకమైన విషయాలు మనకి ఈరోజు బయలుపరుస్తా ఉన్నాడు.
చూడు ఈ రోజు మళ్ళా యథావిధిగా దేవుడు మళ్ళీ చెప్పినట్టుగా జీవించకుండా ఈ లోకాంతరంగా జీవించి యథావిధిగా ఉంటే నువ్వు భ్రష్టత్వానికి అప్పచెప్పబడతావు. కాబట్టి మనము సత్యమును గట్టిగా పట్టుకొని ముందుకు నడిపింపబడాలా, మరి దేవుని పట్ల భయము భక్తి కలిగి జీవించాలా. చూడు అందుకే మరి సృష్టికర్తను మనం ఏం చేయాలా, ఆయనను స్తుతిస్తుండాలా, గణపరుస్తుండాలా కదా. దేవుడు ఏమంటున్నాడు, ఈ లోకంలో ప్రతి ఒక్కరి నుంచి సైతాన్ని తొక్కాలా, ఎందుకంటే వాడు వేసుకున్న అన్ని దుష్టత్వములు. కాబట్టి మన సత్యాన్ని అడ్డగించడానికి ఉన్నాడు. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలా. అందువలన దేవుడు తుంచమైన అభిలాషకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సహితమును స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావికమైన ఏమంటున్నాడు విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలనే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులను దేవుడు మరి ఇక్కడ అవాచకమైనది చేయుచు తమ తప్పిదములను కలిగిన ప్రతి ఫలములను పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతపుత్రులైరి. చూడు ఎంత భయంకరమైన జీవితంగా జీవిస్తున్నారు. ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళు సహితము ఈ లోకానుసారమైన జీవితం. కానీ దేవుడు తన పాపాల నిమిత్తం అన్ని దేవుడు ఏం చేస్తున్నాడంట, ఇవన్నీ పాపం చేత కడిగి వేసింది. మళ్ళీ నువ్వు ఇదే విధంగా లోకము భయంకరమైన జీవితానికి వెళుతా ఉంది. కానీ ఈ రోజు మనం దేవుని నమ్మిన బిడ్డలమైతే మనము జీవితాన్ని సరి చేసుకోవాలా దేవుని సన్నిధిలో. ఈ రోజు నుంచి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం బట్టి మనం ముందుకు నడిపింపబడాలా. మరి పౌలు ఈ సంఘంతో మనతో మాట్లాడుతూ అనేకమైన విషయాలు, మరి పాపంలో పడకుండా జాగ్రత్త కలిగి ఉండండి. ఎందుకు అంటే ఈ పాపము మరి అనేకమైన భ్రష్టత్వానికి దారి తీస్తాయి కదా. మరి పరలోక రాజ్యానికి పోకుండా చూడు, మరి అనేకమైన ప్రవక్తలలో మరి రాజులుగా చేసుకున్న కదా మొదటిగా అన్ని పాపాలు చేసుకుంటూ మరి ముందటి నుంచే వాళ్ళ జీవితాలన్నీ చెరిపి వేసుకుంటూ దేవునికి విరుద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అప్పటి నుంచి వాని ఆత్మ ప్రభావంగా పనిచేస్తున్నది. కాబట్టి మరి దేవుడు తన బిడ్డలకు అనేకమైన విషయాలు తెలియచేసుకుంటూ మరి పరిశుద్ధపరుచుకుంటూ తీసుకొని వస్తున్నాడు కూడా. అయినా కూడా దేవుని బిడ్డలు జీవితం. కాబట్టి ఈ లోకము ఎంత దిగజారిపోయిందంటే పాపానికి దిగజారిపోయింది కదా. పురుషులు స్త్రీలు భయంకరమైన పాపంలో జీవిస్తున్నారని కదా. ఈ లోకము ఇంత భయంకరంగా ఉన్నప్పుడు మన పరిస్థితి ఏ విధంగా ఉంది కదా. ఈ రోజు మనము పరిశుద్ధతలో మనము కాపాడుకోవాలా. ఏ విధంగా కాపాడుకోవాలా? దేవుని ముందుకు మనం నడిపింపబడాలంటే దేవుని సత్యాన్ని మనం పట్టుకొని ముందుకు నడిపింపబడాలా. ఆయన స్వరం ఏం చెప్తుందని ప్రకారంగా మనము జీవించాలా. చూడు అన్ని దినము మనం ఆయన దగ్గర కూర్చొని నేర్చుకోవాలా. మరి అనేకమైన విషయాలు మనకు బయలుపరుస్తూ ఉంటాడు దేవుడు. మరి ప్రతి ఒక్కదానికి ఆయన మాటకు మనం లోబడాలా. దేవుడు ముందటి నుంచే మనకు అనేకమైన వెలుగును ప్రచురపరుస్తా ఉన్నాడు, అనేకమైన తెలియజేస్తా ఉన్నాడు. కానీ ఈ లోకంలో తెలియజేయనంతగా గొప్పగా దేవుడు ఆ పరలోకం నుంచి ప్రతి ఒక్క మర్మం ఆ సత్యమైనది నీకు బయలుపరచబడ్డప్పుడు మరి అది నువ్వు తీసుకోవాలా కదా. దేవుడు మనకు అనేకమని చూపిస్తా ఉన్నాడు. కానీ ఇది తీసుకొని కూడా దాని అనుసారంగా జీవించి వ్యభిచారం చేసినట్టున్నారు కదా. దేవునికి విరుద్ధంగా దుష్టత్వము కదా. ఎప్పుడైతే నువ్వు ఆయన వెలుగులోకి ఎప్పుడైతే ప్రవేశిస్తావో, ఆయన రక్షణలో నడిపింపబడతావో, నీకు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుందో, ఎప్పుడైతే ఆయన వాక్యం పట్టుకొని ముందుకు నడుస్తుంటావో అది జాగ్రత్త కలిగి మనము ముందడిగా ఇయ్యాల. ఎందుకంటే అక్కడ సైతాన్ అనేకమైన మాటల చేత వాడు పడగొడుతూ ఉంటాడు. కానీ అది నిజము. దేవుడు పరిశుద్ధాత్మ వలనే మనకు అన్ని ప్రేరేపింపబడతాయి. అది నిజము అబద్ధం అనేది దేవుడు మనకు తెలియజేస్తా ఉంటాడు. అందుకే సత్యం అనేది ఎక్కడైనా మనకు వెలుగు చేత మనకు దేవుడు అన్ని కలగజేసిండు. కాబట్టి ఆ వెలుగులో మనము పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి ముందుకు నడిపింపబడాలా కదా. అప్పుడు నడిపింపబడ్డప్పుడు మరి దుష్ట ఆత్మలు అనేకమైన ఉంటాయి కదా. చాలా మంది తప్పిపోయిన, చాలా మంది దేవుడి నుంచి పడిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఎదుకు మనం వెళ్తూ ఉంటాం. వాళ్ళలో ఒక దుర్నీతి కానీ ఏదో సైతాను కూడా ఎన్నో విషయాల్లో అడగిస్తా ఉంటారు సత్యాన్ని కదా. చెప్పనీయకుండా బలహీనపరుస్తూ ఉంటది కదా. చాలా విషయాల్లో ఎదుర్కొన్న సమస్య వస్తుంటాయి. కానీ మనము ఎప్పుడైతే గట్టిగా పట్టుకొని ఆ సత్యాన్ని మనం ముందుకు వెళ్తామో, ఆ వెలుగు చేత వెలిగింపబడతామో ముందుకు ఆ పరిశుద్ధాత్మ చేత, అప్పుడు వాళ్ళకి అది తెలియజేయగలుగుతాము. ఆ దుష్టత్వం నుంచి వాళ్ళని విడిపినికి కూడా మనకు శక్తినిస్తాడు. ఎందుకంటే చాలా మంది దేవుని తెలుసుకొని కూడా చాలా మంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే భయంకరమైన పాపము పడిపోయినప్పుడు మళ్ళా లేవనెత్తడము చాలా కష్టమవుతుంది. ఎందుకంటే సైతాన్ చాలా పట్టుకొని ఉంటది. దాన్ని విడిపించాలంటే నీకు చాలా శక్తి కావాలా. అది వాక్యము చాలా
దేవుని సత్యము వెలుగు నీలో గట్టిగా ఉన్నప్పుడు ఆ వాక్యం చేత దాన్ని విడిపించుకోనికి శక్తి కూడా నీకు దేవుడు ఇస్తాడు. ఎందుకంటే దేవుడు నడిపిస్తాడు. ఎందుకంటే వాడు ముందుగానే వెలిగింపబడి కింద పడిపోయాడు కాబట్టి ఆ మనిషి, ఆ వ్యక్తి ఎవరైనా గాని. ఎందుకంటే ఇది భయంకరమైన పాపము కదా, దుష్టాత్మ పట్టుకొని ఉంటది కదా. అది ఒకటి పైన ఇంకొక దారికి తీయనికి దారి తీస్తా ఉంటది. చూడు, శరీరాన్ని కృంగదీస్తా ఉంటది, ఆత్మ కృంగిపోయి ఉంటది, పడిపోయి ఉంటది, శరీరం బలహీనమై ఉంటది. కానీ దాన్ని తీసుకొని రావాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ భక్తిని అంతా బలహీనం చేసుకున్నారు కాబట్టి వాళ్ళని తీసుకొని రావడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళ స్వరూపాలన్నీ భయంకరమైన దయ్యాల రూపాలు అయినాయి కదా. వాళ్ళు ఆ విధంగా తయారు చేసుకుని పౌలు ఇక్కడ చెప్తా ఉన్నాడు, వాళ్ళ స్వరూపము ఏ విధంగా ఉన్నాయంటే దేవుని స్వరూపం పోయి దయ్యాల స్వరూపమైనవి. ఈ లోకంలో జంతువుల స్వరూపం దాచుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా సువార్త చెయ్యాలా. ఎందుకంటే వాళ్ళు బలహీనమై పడిపోయినారు, వాళ్ళ నుంచి తీసుకొని రావాలా. నీకు ఎంతో శక్తి కావాలా. వాడు ఎందుకంటే గట్టిగా పట్టుకొని ఉన్నాడు, వాళ్ళ నుంచి దాక్కొని రావాలంటే చాలా కష్టం. ఎందుకు అంటే నీకు శక్తి కావాలా. ఆ వెలుగు దేవుడు ఒక దగ్గర వెలిగింపబడి మళ్ళా కింద పడితే లేవడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే దేవుడు వాళ్ళకు భ్రష్టత్వానికి అప్పచెప్పిండు కదా, దాని నుంచి వాళ్ళని తీసుకొని రావాలంటే చాలా కష్టమవుతుంది కదా. ఎట్లా తీసుకొని పోతావు అని సవాల్ చేయని కూడా సైతాన్లు ఉంటాయి కదా. ఎంతో మంది శరీరాలను అట్లనే కుంగిపోయినాయి, ఎంతో ఆత్మలు నశించిపోతా ఉంటాయి. కానీ దేవుడు తన బిడ్డలను ఎప్పుడు కూడా తన బిడ్డను చెయ్యి విడవడు. కానీ విడుచున్నారు అంటే మనదే తప్పై ఉంటది, ఏదో ఒక బలహీనత. దేవుని తెలుసుకొని కూడా పాపం చేస్తుంది, దేవుడు చూస్తున్నాడా అని. కానీ శరీరాన్ని ఎవ్వరు కూడా ఖరాబ్ చేసుకోనికి. ఎందుకంటే ఈ శరీరానికి లెక్క చెప్పే టైం వస్తుంది, ఒక టైం ఉంటది. దేవుడు ఈ శరీరాన్ని కూడా లెక్క అడుగుతాడు. ఈ శరీరాన్ని ఏ విధంగా కాపాడుకున్నావు, నా కొరకు భూమి మీద పంపించినప్పుడు ఏ విధంగా వాడుకున్నావు నీ శరీరాన్ని అనే దాన్ని కూడా దేవుడు లెక్క అడుగుతాడు. మరి నువ్వు ఏ విధంగా కాపాడుకుంటావు కదా. ఈ శరీరాన్ని పాపం చేసినప్పుడు, నువ్వు పాపంలో పడ్డప్పుడు, నీ రోగమైనప్పుడు మరి నీకు ఎట్లా విధంగా తీసుకొని రాగలుగుతావు, దేవునికి ఏ విధంగా సమాధానం చెప్పగలుగుతాము కదా. ప్రతి ఒక్క దాంట్లో జాగ్రత్త కలిగి ఉండాలా. చూడు, వీళ్ళ ఇవన్నీ జంతువు రూపాలు వేసుకొని ఇప్పుడు సత్యాన్ని అడ్డగిస్తా ఉన్నాయి. తన బిడ్డలను కూడా పడగొట్టడానికి అవకాశం లేదు వాడికి. ఎట్లనైనా కూడా వాడు ఓడగొట్టడానికి చూస్తా ఉంటాడు. కానీ దేవుడు మనకు వెలుగునై కదా దాని మీద అధికారం ఇచ్చిండు కాబట్టి ఆ వెలుగులో మనం ప్రవేశించాలా. ఆ వెలుగే పరిశుద్ధాత్మ, ఆ వెలుగే మన వాక్యము. ఆ ఖడ్గాలను బట్టినే మనం ఎదిరించగలుగుతాము ఆ దుష్ట ఆత్మలని. చూడు ఎంత దుర్నీతి అంటే సత్యాన్ని అడ్డగించడానికి పరలోకం నుంచి దేవుడికి అంతగా కోపం పుట్టించేంతగా వీళ్ళు చేస్తున్న ఈ దుష్టాత్మలు ఈ సత్యాన్ని అడ్డగించడానికి కదా. దుర్నీతి, వీళ్ళ భక్తిహీనత, వీళ్ళంత బలహీనమైన మాటలు కదా, వాళ్ళు చేసేట బలహీనత. ఎవరైతే వాక్యానికి విరుద్ధంగా ఉంటారో వాళ్ళ బలహీనులే. ఎందుకంటే వాక్యానికి వంకరగా చేసినప్పుడు వాళ్ళ బలహీనుడు ఎట్లా కాడు, బలహీనుడే. వాడు దుర్నీతే, వాడు పాపే. దేవుడే ఇంత కఠినంగా రాస్తాడు వాక్యాన్ని. ఈ వాక్యము గట్టిగా చూడు, నీ పరిస్థితి ఎట్లా ఉన్నావు, నువ్వు వాక్యం గట్టిగా పట్టుకున్నప్పుడు, నీలో వెలుగున్నప్పుడు ఎటువంటి దుష్టాత్మ కూడా నీ దగ్గర పనిచేయదు. ఎటువంటి అబద్ధం చెప్పిన వాడైనా వాడు సత్యాన్ని స్వీకరించాల్సిందే, సత్యాన్ని ప్రకటించాల్సిందే. ఎందుకంటే వాక్యము చాలా జీవం గలది. ఈ వాక్యము కదా, ఇది జీవింపజేస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంట, దేవుని వాక్యాన్ని పొడగొట్టుకున్నారు. అక్షేతను పొడగొట్టుకొని క్షేమమైన దానికి నరకానికి పోతున్నారు. చూడు, నశించేదాన్ని వెతుకుతా ఉన్నారు. నశించేదాన్ని వాళ్ళు ఆశ్రయించేదు. జీవమైన నిత్యమైన జీవాన్ని వదిలిపెట్టి ఈ వాక్యాన్ని, దేవుని మహిమనే కదా, దేవుని మహిమను దేవుని తృణీకరిస్తున్నారు వాళ్ళు. అంటే వీళ్ళు ఎంత పాపమైన స్వరూపం దాచుకొని ఉన్నారు కదా, హృదయంలో కఠినమైన జంతువుల కఠినమైన స్వరూపాలు వేసుకొని దేవుడికి విరుద్ధంగా జీవిస్తున్నారు. కానీ ఇప్పుడు జరగబోయేటి అన్ని ఇవే జరుగుతున్నాయి. మరి సంఘాలలో ఉన్నాయి కూడా అవే, దేవుడికి విరుద్ధంగా ఉన్నాయి అన్ని అవే. అవి దుష్టాత్మలే. దేవుని బిడ్డలని, దేవుని ఆరాధనని మనం ఎలా చెప్పగలుగుతాము కదా. దేవుడికి ఒక విరుద్ధంగా, ఒక వాక్యం విరుద్ధంగా ఉన్నదంటే అది పాపమే కాదా? పాపమే. ఒక వాక్యమైనా దేవునికి విరుద్ధంగా ఉన్నదంటే పాపమే కదా. అది పాపము, అది సైతాను, అది దుర్నీతి కదా, అదొక భ్రష్టత్వమే నిజం చెప్పాలంటే. ఎందుకంటే దేవుడు మన గురించి ఎన్నో విషయాలు తన ప్రేమను పెట్టి మనని ఎంతగానో ప్రేమించి మన పరలోకంలో ప్రతి ఒక్కటి మనకు బయలుపరుస్తున్నప్పుడు మనం ఎందుకు తీసుకోవాలా దాన్ని తీసుకొని దాని ప్రకారంగా జీవించామంటే ఈ రోజు వాళ్ళ అవసరకర్ల కోసం దేవుణ్ణి వాడుకుంటా ఉన్నారు కదా. దేవుడు రాకడకు వాళ్ళకు ఒక భయంకరమైన తీర్పు ఉంటది. వారి శరీరాలు కూడా కృషించిపోతున్నాయి, వాళ్ళకు తెలియట్లేదు. దేవుడు ఇంతగానో విషయాలు మనకు తెలియజేస్తా ఉన్నాడు కదా. పౌలు ఇక్కడ రోమరాసిన పత్రికలో, ఇక్కడ రోమరాసిన సంఘంలో తెలియజేస్తా ఉన్నాడు తన బిడ్డల విషయాలు
ఏ విధంగా జీవిస్తున్నారు? దేవుడు మొదటి నుంచి ఏమై ఉన్నాడు? మనకు వెలుగై ఉన్నాడు. కానీ ఎందుకు దుర్నీతి వచ్చింది? సత్యం ప్రకటించినప్పుడు దుర్నీతి ఎలా వచ్చింది? భక్తిహీనత ఏ విధంగా వస్తుంది? ఈ లోకాన్ని తట్టి తిరుగుతా ఉన్నారు. దేవుడు చెప్పింది ఏం చెప్పిండు దేవుడు? మనం ఈ లోకాన్ని ఎందుకు ఆశ్రయిస్తున్నాం మనము? కానీ మన శరీరాలన్నీ భయంకరంగా తయారవుతున్నాయి. చూడండి, ఈ రోజు పాపమైన పూరితమైనది ఈ లోకమంతా తయారైనది కాబట్టి దాన్ని ఆశ్రయించొద్దు, దాంట్లో అడుగు పెట్టకూడదు. దేవుడు మనకు ఇచ్చిన ఈ వాక్యాన్ని విశదీకరించి మనకు అన్ని తెలియజేస్తా ఉన్నాడు దేవుడు. అయినా కూడా తెలిసి కూడా వీళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టి దేవుణ్ణి మహిమపరుస్తలేరు కదా. దేవుని శక్తిని కూడా వాళ్ళు ఆశ్రయిస్తలేరు. దేవుడు తన బిడ్డలకు అనేకమైన తెలియజేస్తున్నాడు. వాళ్ళు ఈ లోకాన్ని వెంబడించి ఏమైనారంట నిరుత్సాహులైపోయినరు, బలహీనమైపోయింది, ముందుకు నడిపింపబడలేకపోతున్నారు, దేవుని ఎరగలేకపోతున్నారు, దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తలేరు, దేవుని మహిమపరుస్తలేరు. ఎందుకు మహిమపరుస్తలేరు దేవుణ్ణి అంటే ఈ బలహీనతలు వీళ్ళు తెచ్చిపెట్టుకున్నారు. భక్తిహీనత ఎక్కడనో కొంచెం పాపము, ఎక్కడనో కొంచెం పోయి మొత్తం పాపంగా తయారైంది కదా. పిండి మొత్తం బాగుంటే పిండిలో కొంచెం పులుపుని కలిస్తే ఏమైపోయింది? అది పులుపు అయింది అన్నట్టు వాక్యము దేవుడు మనకు మరి సువార్తలు అనేకమైన విషయాలు తెలియజేస్తున్నారు. అదే విధంగా దేవుని మహిమ ఈరోజు పరచలేకపోతుంది అంటే ఈ రోజు దుష్టుడు నిన్ను వెంబడిస్తున్నాడు, నీలో ఉన్నాడు అంటే నీలో ఏదో వాక్యము లేనట్టు, ఏదో వాక్యము ఏదో తప్పు చేసినావు, ఏదో వాక్యము నీలో తేడా అయిపోయింది కదా. ఇదే విధంగా వీళ్ళు ఏం చేస్తున్నట్టే నిత్య జీవ పోకుండా పాపాన్ని జీవితాన్ని ఆశ్రయిస్తున్నారు. కాబట్టి వీళ్ళు భ్రష్టత్వానికి అప్పచెప్పబడ్డారు కదా. దేవుడు మాట వినకపోతే దేవుడు దుఃఖిస్తా ఉంటాడు, బాధపడతా ఉంటాడు. అయ్యో అనవసరంగా నేను ఇలా చేసుకుంటేనే ముందుకు నడిపిస్తేనే సేవకు తయారు చేసినా కదా, ఈ విధంగా తయారైపోయిన తర్వాత ముందుకు నడిపిస్తారు కదా అని మన చిత్తాన్ని దేవుడు అరుగుతూ ఉంటాడు కదా. మన ప్రార్థనలో నవే కదా, దేవాని సంకల్పము నీ చిత్తం ఏమైందో ప్రభా నడిపించు, దేవాని కృప మమ్మల్ని ఏర్పరచుకున్నావు, ముందుకు నడిపిస్తున్నావు కదా అని మనం ఎన్నో ప్రార్థిస్తాం. కానీ మన ప్రార్థనలన్నీ దేవుడికి అనుకూలంగా ఉంటున్నాయా? ఈ రోజు దేవునికి సమర్పణగా కదా. ఈరోజు దేవుడు ఎంతగానో దుఃఖిస్తాడు. అయ్యో తన బిడ్డలను చేసుకున్నా కదా అని. ఈ రోజు భ్రష్టత్వానికి పెట్టినా కనుక ఇష్టమా? ఇష్టం లేదు కదా. దేవుడి లోకానికి రక్షించనికే వచ్చిండు తన బిడ్డల కోసం. మన భ్రష్టత్వానికి అప్పగిప్పాలని ఎందుకున్నది? దేవుడికి లేదు కదా. నువ్వు కఠినంగా ఏదో పాపం చేస్తేనే, దేవునికి విరుద్ధంగా చేస్తేనే నిన్ను దేవుడు భ్రష్టత్వానికి అప్పచెప్తున్నాడు. ఇక రాయడు కదా. పౌలు ఎందుకు రాస్తుంది పత్రికన? భ్రష్టత్వానికి ఎందుకు అప్పచెప్తున్నాడు దేవుడు? అపవిత్ర ఆత్మకి అప్పచెప్తున్నాడు. అపవిత్ర ఆత్మ ఎందుకు వస్తుంది మన దగ్గరికి? దేవుడు ఎందుకు అప్పచెప్తున్నాడు? నీలో ఏదో తప్పు ఉంటేనే కదా. మన మందికి జాగ్రత్త కలిగి ఉండమంటాడు దేవుడు ప్రతి ఒక్క దాంట్లో. మనం చెయ్యాలనా చెయ్యొద్దా, దేవుడు మాట వింటున్నామా వింటలేమా, ఒక్క రోజుకి 10 సార్లు ఆలోచించాలా. ఈ రోజు పొద్దు నుంచి నేను తప్పు చేసినానా, నేను తప్పుగా మాట్లాడినా, తప్పుగా చూసినా, నేను ఈరోజు ఎవరు విసుక్కున్నానా, ఎవరైనా దూషించినా, ఎవరైనా అవమానపరిచినా, మరి ఏంది ప్రభు నాలో ఏమున్నది? నేను వాక్యం చేత నేను తప్పు చేసినాను. ఈ రోజు 1కి 10 సార్లు మనము జాగ్రత్త కలిగి ఉండాలా. దేవుడు వారిని భ్రష్టత్వమునకు అప్పగించెను. ఎందుకు అంటే అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చిరంట. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంట? పాపం చేస్తున్నారు. ఇక్కడ సత్యమును అసత్యంగా మార్చినారంట. ఈ రోజు బైబిల్ లేండి, మరి వాళ్ళు బైబిల్గా మరి అన్ని ప్రకటిస్తా ఉన్నారు కదా. చివరికి దేవుడు ఏమంటాడు? నా వాక్యంలో, నా పరిశుద్ధమైన గ్రంథంలో ఒక్క వాక్యము తప్పిపోయినాను వాళ్ళని స్వీకరించాలంటాడు దేవుడు లాస్ట్కి కదా. ఒక్కటి కలిపినను ఒకటి తీసివేసిన వాడు నా పాత్రుడే కాదంటున్నాడు దేవుడు. మరి నువ్వు కొత్తది కలుపుతున్నావా, పాతది ఏమైనా పాటిస్తున్నావా, నువ్వు ఏది చేస్తున్నావు? నేను కొత్తగా కలుపుతున్నామా, మనము ఏమైనా తీసేసి చెప్తున్నామా దేవుడు వాక్యం? ఈ రోజు నాకు అదే భయం అనిపిస్తా ఉంటది. ఎందుకంటే మనము ఏదైనా తప్పు చేస్తున్నామా, దేవునికి ఇష్టంగా జీవిస్తున్నామా లేమా? పౌలు ఇక్కడ వీళ్ళకు చెప్తా ఉండు, రోమారత్న ఇది ఫస్ట్ పత్రికలో ఈయన తెలియజేస్తా ఉండు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళకు అనేకమైన విషయాలు చెప్తాండు. మరి రోమాలో తప్పిపోతున్నామని. మళ్ళా దేవుడు తప్పిపోయిన తన కుమారుడు మళ్ళా తండ్రి దగ్గరకు వస్తే దేవుడు మళ్ళా తన పశ్చాత్తాప పడి ఆయన సన్నిధికి వస్తే దేవుడు క్షమించి తన బిడ్డల్ని చేర్చుకొని దేవుడికి ముందుకు నడిపిస్తా ఉంటాడు. కాబట్టి మన వాక్యం ఏం చెప్తుందని ప్రకారంగా మనం జీవించి లోబడినట్టయితే మరి దేవుడు మనకు అనేకమైన ఈ పరలోకంలో ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనకు ఆశీర్వదించి నెరవేరుస్తా ఉంటాడు. చిన్న వాక్యము దేవుడు దీవించిన గాక ప్రార్థిస్తాను. స్తోత్రంనైనా పరిశుద్ధుడా
జీవంగల తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు యేసు ప్రభ మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయనా. నా ప్రభా తండ్రి నీకు వందనాలు ప్రభా. తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించినావు ప్రభా. తండ్రి నీకు వందనాలు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. నా ప్రభా మరి మేము ఏ పాపలు పడిపోకుండా దూరం మమ్మల్ని తప్పించండి. మరి ఏదైతే చిన్న తప్పున మమ్మల్ని క్షమించండి నాయన. మాకు ఎంతగానో మాకు అనేకమైన విషయాలు మరి బయలుపరుస్తున్నారు ప్రభా. దాని ప్రకారంగా మేము జీవించాలా ప్రభా. దేవా ఈ లోకంలో యేసు ప్రభ ప్రతి ఒక్కటి చీకటి అంధకారం నాయన. తండ్రి నీ వెలుగులో మమ్మల్ని ఎంతగానో వెలిగింపజేసినావు తండ్రి. యేసు ప్రభ మేము అదే విధంగా మేము వెలిగింపబడాలా. మరి ఎక్కడ కూడా మేము పాపంలో పడిపోకుండా పరిశుద్ధపరచబడాలా ప్రభా. మరి ఇతరులకు కూడా యేసు ప్రభ వెలుగును చూపించాలా ప్రభా. మరి తెలిసి కూడా మేము తెలియనట్టుగా ఉండడానికి వీలేదు ప్రభా. మరి ఇక్కడ యేసు ప్రభ నీ బిడ్డలు అదే విధంగా చేసారు. తెలిసి కూడా వాళ్ళు చెప్పలేకపోయినారు ప్రభా. మరి దుష్టత్వాన్ని, దుర్నీతిని, భక్తిహీనతను వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు ప్రభా. మీరు అనేకమైన విషయాలు మాకు తెలియజేసినారు, కానీ అది గుర్తు తెరకుండా ఉన్నాం నాయన ప్రభా. అనేక మంది వీడు తెలుసుకోలేకపోతున్నారు, వాళ్ళకి తెలియచేయండి తండ్రి. ప్రతి ఒక్కటమైన విశదీకపరిచినారు ప్రభా. మేము అన్ని తీసుకున్నాం ప్రభా. మరి తెలియనట్టు నటించడానికి వీల్లేదు ప్రభా. వాళ్ళ కూడా ధన్యత కలగ చేయాలా దేవ. అనేక మందికి సువార్త ప్రకటన చేయాలా తండ్రి. మరి ప్రతి ఒక్కటి కూడా నీ లోకానుసారమైన దాని చుట్టూ మేము తిరగడానికి వీల్లేదు ప్రభా. యేసు ప్రభ మమ్మల్ని ఎంతగానో ప్రేమించినావు నాయనా. మమ్మల్ని ఎంతగానో కనికరించినావు ప్రభా. మరి ప్రతి ఒక్కరు ఈ లోకంలో చూసి మేము యేసు ప్రభ నిరుత్సాహపడద్దు ప్రభా. ఈ లోకాన్ని మేము వెతకడానికి వీల్లేదు ప్రభా. మేము బలహీనత నుంచి విడుదల పొందాలా ప్రభా. మరి సైతాన్ నుంచి విడుదల పొందాలా. మీరే సహాయం చేయండి. అటువంటి బలహీనముంట కొట్టివేయండి నాయన. నా ప్రభా నా తండ్రి నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నా ప్రభ ప్రతి ఒక్క దాంట్లో నీకే మహిమ కలుగును గాక దేవా. నిన్ను చూపిస్తూ మేము ముందుకు నడిపింపబడాలా దేవా. నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లించాలా. ప్రతి ఒక్క మహిమ నిన్నే పరచాలా ప్రభా. మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్క మహిమ నీకే కలుగును గాక నా తండ్రి. నీకే వందనాలు ప్రభా. మేము అక్షయతను ధరించుకొని ముందుకు నడిపింపబడాలా. నీ మహిమలో మేము జీవించాలా ప్రభా. నీ కొరకు మేము జీవించాలా దేవా. నీ కొరకు మేము సాక్షిగా జీవించాలా దేవా. అలాంటి శక్తిని మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. మరి ఎంతమంది అపవిత్ర ఆత్మకు అప్పగింపబడ్డారో ప్రభా, వాళ్ళు కూడా విడుదల పొందాల ప్రభా. దాంట్లో పడనికి వీలేదు ప్రభా. మరి సైతాన్ గాడు ఎంతగానో పడడానికి పొంచున్నాడు అనుకున్న కీర్తిలో అంచర్లు సైతాన్ రాజ్యాలతో కూర్చివేసి వాళ్ళు కూడా విడుదల కలగచేయండి. సత్యాన్ని బయలుపరచండి ప్రభా తండ్రి. వారు ఏ పాపంలో పడిపోకుండా పరిశుద్ధపరచండి తండ్రి. వాళ్ళు కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం నాయన. మీరుండి కార్యం జరిగించి మీరే ఏలండి ప్రభా. మీరే సహాయం చేయండి తండ్రి. నీ రాకడ అతి త్వరలో మేము సిద్ధపడాలి. అనేక మంది సిద్ధంగా తయారు చేయాలా దేవా. ఆ వెలుగులో మేము ప్రవేశింపబడాలా ప్రభా దేవా. ప్రవేశించి అనేక మంది సంధికి తీసుకొని రావాలా యేసు ప్రభా. అలాంటి శక్తిని మాకు దయచేసి నీ పరిశుద్ధాత్మ చేత ఇంకా మమ్మల్ని అభిషేకించండి దేవా. నీ కడవరి వర్షం మా మీద కుమ్మరించండి దేవా. దేవా ముందుకు మేము సేవలో బలంగా వాడబడాలి. అద్భుతంగా ఆశ్చర్యంగా మేము మమ్మల్ని వాడుకొని నీ సాక్షిగా నిలబెట్టుకుంటే శక్తి మాకు దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. రవి బ్రదర్ మీరు విజ్ఞాపన ప్రార్థన చేయండి బ్రదర్. పరిశుద్ధులకు తండ్రి, కృపామేడ, జీవం గల దేవ, జీవాధిపతి, సర్వాధికారి అయిన దేవ, సకల యుగములలో రాజైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి నీకే స్తుతులు స్తోత్రంనైనా. నా దేవ నా ప్రభా, ఈ గడిచిన కాలమంతా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు. మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు ప్రభా. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా ఇక నూతన దినం మీరు మాకు అనుగ్రహించినారనైనా. మీ యొక్క సన్నిధిలో ప్రభా సమయం గడిపే కృపా భాగ్యం మాకు ఇచ్చినారు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు. మమ్మల్ని ఎంతగానో బలపరిచినారు. ఆ రీతిగా మమ్మల్ని హెచ్చరించినారు ప్రభా. ప్రతి దశలోనైనా మేము పరిశుద్ధంగా జీవించాలా. మీ యందు భయం భక్తి కలిగిన జీవితం మీకు కలిగి ఉండాలా. గొప్ప దేవ మీకు నీతి సత్యం అనేక ప్రకటించాలా. ఈ లోకమంతా ప్రభా దుర్నీతితో ఉంది ప్రభా. దుర్నీతి ప్రభా సత్యాన్ని అడ్డగిస్తుంది ప్రభా. ఆ దుర్నీతి నుంచి మనుషులకు మేము విడుదల కల్పించాలా నా తండ్రి. ఆ రీతిగానే ప్రభా మాలో ఎలాంటి దుర్నీతి ఉండడానికి వీలేదు ప్రభా. మీ నీతిని మాలో స్థిరపరచండి ప్రభా. మా స్వనీతి, స్వబుద్ధి, సొంత తలంపులు, సొంత ఆలోచనలను కొట్టివేయండి ప్రభా. మీ సత్యాన్ని మేము స్వీకరించే వారిలాగా పరిశీలించి అర్థం చేసుకొని మా జీవితంలో అవలంబించుకునే వారిలాగా మేము ఉండాలా ప్రభా. అలాంటి ఓ ప్రభా వివేచన ఆత్మను మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిష్టమైన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభా. నీకు ఎంతో వందనాలు ప్రభా. కృతజ్ఞతాస్తుతులు అర్పించుకుంటున్నాం. ప్రతి క్షణం మేము పరిశుద్ధంగా జీవించాలా తైనా. మాలో ఇంకేమైనా ఆయాసకరం ఉంటే అవి చూపించండి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా నైనా. ఏసయ్య మాలో ఎలాంటి దుర్నీతి లేకుండా ప్రభా మీ నీతిని అనుసరించి మేము నడుచుకోవాలా నైనా. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించాలని వాక్యం సెలవిస్తుందిగా ప్రభా. ఓ ప్రభా ఒక నీతి ప్రభా విశ్వాసం ద్వారానే. కాబట్టి నైనా మీ యందు విశ్వసించు ఓ ప్రభా ప్రతి ఒక్కడు ప్రభా నీతిని అనుసరించి నడుచుకోగలడు ప్రభా. కాబట్టి మీ నీతిని మాలో స్థిరపరచండి ప్రభా. నా తండ్రి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. బలపరిచేందుక నీకు ఎంతో వందనాలు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి మీ మహిమార్థమే మమ్మల్ని అందరూ నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ప్రభా మా దేశ రక్షణ కొరకు మేము ప్రార్థిష్టమైన మా దేశంలో ఉన్న
ప్రజలంతా రక్షణ పొందాలా ప్రభావ, ఒక ఆత్మగా నశించిపోతున్నాయినా ప్రతి ఒక్కరి కొరకు ప్రభావ మీకు రక్తాన్ని కాచినారు ఆ సెలవు మీద ప్రభావ. నైనా ఈసయా నీకు ఎంతో వందాలు చెల్లిస్తున్నాం నైనా, వారి పాపములు క్షమించండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకునైనా మీ కనికరం చూపించమని ప్రార్థిష్టం. ప్రతి ఒక్క ఆత్మ రక్షణ పొందాలా ప్రభావ, ఎవరు కూడా నశించుకోవటం మీకు ఇష్టం లేదు ప్రభావ. నైనా ఈసయా నీకు ఎంతో వందాలు, ప్రతి ఒక్క రక్షణ పొందాలా నా తండ్రి. ఆ రీతిగా మీ కార్యం జరిగించమని ప్రార్థిష్టమైనా నా తండ్రి. పడిపోయిన సేవకుల ప్రభావ, ఎవరైతే ప్రభావ ఒకప్పుడు వెలిగింపబడి అయినా మీ దివ్యవాకులు రుచి చూసిన వాళ్ళు, కృపవర్లో పాల్పొందిన వాళ్ళు ఎంతో ఎవరైతే ఉన్నారో అప్పుడేళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని అయినా వాళ్ళ పట్ల మీ కనికరం చూపించి మరొక అవకాశం ప్రభావ బిడ్డలకు మీరు అనుగ్రహించినైనా లేవనెత్తండి. ఈ రాత్రి కాల ప్రతి బిడ్డ మీరు దర్శించండి ప్రభావ. అయినా మీకు నూతనమైన ఆత్మతో అభిషేకించి మీ మయమర్థమై తిరిగి లేవనెత్తి మీ కొరకు వాడుకోమని ప్రార్థిష్టమైన ఆ రీతిగా ప్రభావ మీకు నీతి సత్యాన్ని ప్రకటించేలాగా వాళ్ళు బలపరచమని ప్రార్థిష్టం. బ్లెస్సెస్ ఇస్తే గురించి మేము ప్రార్థిష్టమైన అయినా కంటి చూపు మీద దయచేయమని ప్రార్థిష్టం. ఆ కంటి చూపుల లేఖం చేసిన ప్రతి దురాత్మను, ఆ గుడ్డి తగ్గుతున్న దుష్టాత్మను గద్దిస్తున్నాం క్రీస్తున్నామున. దేవా బిడకు సంపూర్ణ విడుదల స్వస్థత దయచేయండి. నా దేవ మీ కనికరం చూపించండి. తల్లించి అరికలు సంపూర్ణంగా ప్రతి అవయానికి మీరు స్వస్థపరచండి ప్రభావ. చూపుతో ప్రభావ అనేక గుడితనంలో ఉన్న ప్రభావ అందరినీ ప్రభావ మీకు వెలుగును చూపించేలాగా నడిపించండి ప్రభావ. నైనా ఈసయ ఆ గుడితనం నుంచి బిడ్డకు విడుదల కల్పించి స్వస్థపరిచి మీ మయమర్థం నిలబెట్టుకుని కుటుంబంతో రక్షణ మార్గం దయచేయమని ప్రార్థిష్టం. ఆ రీతిగా దక్ష గురించి మేము ప్రార్థిస్తున్నాం. బిడ్డ మీరు ముట్టండి ప్రభావ, స్వస్థపరచండి ప్రభావ. ఆ షుగర్ లెవెల్ సంపూర్ణంగా నార్మల్ తీసుకొచ్చిన తండ్రి నీకు ఎంతో వందాలైనా. మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించినారు ప్రభావ. నార్మల్ రేంజ్ తీసుకొచ్చిన తండ్రి నీకు ఎంతో వంద. దుష్టుడు వాడు ఓడిపోయిన ప్రభావ, మాకు విజయం ఇచ్చిన ప్రతి రోగం మీద మీరు మాకు విజయం ఇచ్చినారనైనా. విశ్వాసంతో మేము ప్రార్థించడం అనుమానించుకున్న ప్రభావ అయినా ప్రతి నైనా ఇసు ప్రభావ అనారోగ్యం నుంచి ప్రభావ బిడకు విడుదల ఇచ్చడం నీకు ఎంతో వందాలు ప్రభావ. ఒక మోసమైన దుష్టాత్మ నుంచి విడిపించడం నీకు ఎంతో వందనాలు. ఆ కుటుంబం అంతా రక్షణ పొందాల ప్రభావ. బిడ మీకు గొప్ప సాక్షిగా నిలబెట్టుకోండి అయినా. ఆ రీతిగా ప్రభావ నశించిపోతున్న ఆత్మల గురించి మేము ప్రార్థిష్టమైన ఈ లోకంలో ఎంతో మంది ప్రభావ నశించిపోతున్నారు. ఈ లోకంలోనైనా నైనా ఇసు ప్రభావ ప్రతి ఒక్క రక్షణ పొందాల ప్రభావ. నా తండ్రి సువార్త ప్రకటించలేకుండా ప్రభావ, సువార్త లేని గ్రామాలు, సువార్త లేని పట్టణాలు ప్రభావ ఎంతో మంది ఉన్నారు. ఎంతో మందికి సువార్త లేదు ప్రభావ. కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, మూగవాళ్ళు నైనా ఎంతో విచారాలు, మాంత్రికులు ఎంతో మంది ఉన్నారు లోకంలో ప్రభావ. వాళ్ళందరూ ప్రభావ దుష్టిని ఓ ప్రభావ ఆదిలో ఉన్నారు వాటి ప్రభావ. వాటి బంధకాలు వాళ్ళు పడి ఉన్నారు ప్రభావ. వాళ్ళందరికీ ప్రభావ మీ సువార్త ప్రకటించి వాళ్ళకి అందరికీ విడలగలిగి చేసినైనా మీ వైపు మళ్లించలాగిన ప్రతి బిడ మీరు నిలనెత్తమని ప్రార్థిష్టమైన ప్రతి ఒక్కరు ప్రభావ రక్షణ మార్గంలో ఉండలాగిన మీ కృప దయచేనైనా. ఆ రీతిగా ప్రభావ హాస్పిటల్స్ లో ప్రభావ ఎంతో మంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు ప్రభావ. ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో ప్రభావ, హాస్పిటల్ అందరి గురించి ప్రతి రోగి గురించి మేము ప్రార్థిష్టమైన ఎలాంటి రోగాలు ఉన్నప్పుడు ఆ రోగాల అన్నిటి నుంచి యేసుక్రీస్తు నామములో ప్రతి బిడకు ఇప్పుడే స్వస్థత కలుగును గాక. హల్లెలూయా. ప్రతి చీకటి దురాత్మ అంధకార దుష్టాత్మలను గద్దిస్తున్నాం యేసుక్రీస్తు నామములో. ప్రతి అనారోగ్యాన్ని గద్దిస్తున్నాం యేసుక్రీస్తును విడిచిపెట్టి వెళ్ళిపో. ప్రతి ఒక్కరు ప్రభావ సంపూర్ణ సమృద్ధి ఓ ప్రభాకరమైన జీవం ప్రతి బిడకు మీరు అనుగ్రహించండి, స్వస్థపరచండి. ఆయన యేసుక్రీస్తులను ప్రతి హాస్పిటల్స్ ఎమిటీ అయిపోను గాక, ప్రతి రోగి స్వస్థత పొందును గాక. హల్లెలూయా. ఆయన ప్రతి రోగి డిశ్చార్జ్ అవును గాక యేసుక్రీస్తు నామమున. తండ్రి మీరే కార్యం జరిగించండి. ప్రతి ఒక్క బిడ మీరు స్వస్థపరచండి. స్వస్థత పొందిన ప్రతి బిడ ప్రభావ రక్షణ పొందాల ప్రభావ. ఒక్కరు కూడా నశించిపోద్దు ప్రభావ. ప్రతి ఒక్కరు మీరు ఆత్మకాల్సి మీరు దర్శించండి, బలపరచండి. నైనా మీకు మహిమని కనబరచండి, మీతో ఆకర్షించుకోమని ప్రాదిష్టమైన ఆ రీతిగా ప్రభావ నేను ప్రతి సంఘం ప్రభావ ఈ చివరి దినాల్లో ప్రభావ నైనా ఈసయ ఇంత భయంకరమైన కాలంలో ఉంటున్నాం ప్రభావ. కాబట్టి మీ శక్తి లేకుంటే ప్రభావ మేము ఏ రీతిగా కూడా ప్రభావ మీ కొరకు సాక్ష్యం ఇవ్వలేం. కాబట్టి నైనా ఈ భయంకరమైన కాలంలో నా దేవా యేసు ప్రభావ మీ గురించి మేము సాక్ష్యం ఇవ్వాలంటే ప్రభావ పరిశుధాత్మ అభిషేకం మాకు ఎంతో అవసరం నైనా. కాబట్టి నైనా ప్రతి సంఘం పైన ప్రభావ మీకు పరిశుధాత్మను కుమ్మరించండి ప్రభావ. ప్రతి సంఘాన్ని ప్రభావ నూతనంగా మీరు అభిషేకించండి. ఓ ప్రభావ పరిశుద్ధాత్మలో ప్రార్థించే ఓ ప్రభావ సంఘాలు మీరు లేపండి ప్రభావ. ఆత్మతో నింపబడిన సేవకులు మీరు లేపండి, అభిషేకించి మీ మహిమార్థమే నిలబెట్టి సేవలు నడిపించమని ప్రార్థిష్టం. ఆ రీతిగా ప్రభావ కేబీపీఎం గ్రూప్ లో బ్రదర్ సిస్టర్ గురించి అందరి గురించి మేము ప్రార్థిష్టమైన వ్యక్తిగతంగా ప్రతి ఒక్క బిడ పరిచర్య మీరు దీవించి ఆస్వాదించండి. నూతనంగా అభిషేకించినైనా వాళ్ళ సేవ ఫలభరితం చేయండి. అనేక ప్రాంతాలు అనేక చోట్ల వెళ్ళి ప్రభావ తండ్రి మీకు నీతి సత్యాన్ని ప్రకటించాలా, అనేకులు రక్షణ నడిపించాలా ప్రభావ. ఆ రీతిగా ప్రభావ మీ ప్రేమ తెలియని వాళ్ళు, మీ పేరే తెలియని వాళ్ళు ప్రజల లోకంలో ఎంతో మంది ఉన్నారు ప్రభావ. అలాంటి ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించేలాగిన ప్రతి బిడ మీరు ప్రేరేపించండి. వ్యక్తిగతంగా ప్రతి మినిస్ట్రీని మీరు ఆస్వాదించండి ప్రభావ. నా తేవండి ఆ రీతిగా మీరు అందరినీ బలపరిచి నడిపించమని ప్రార్థిష్టం. ఆ రీతిగా ప్రతి ఒక్కరు ప్రభావ విజ్ఞాపన ప్రార్థన చేయాల ప్రభావ. ఎవరు కూడా ప్రభావ నైనా నా తండ్రి యేసు ప్రభావ ప్రార్థనలో ప్రభావ ఎక్కువ సమయం గడపలాలని మీ కృప దయచేనైనా. విజ్ఞాపన ప్రార్థన చేయాల, ప్రతి విధాన ప్రార్థన
ఇసుకక ప్రార్థన చేయాలా, ఎడతెగక ప్రార్థన చేయాలా ప్రభా. ప్రతి విషయంలో మేము ప్రార్థించాలా ప్రభా. అయినా ఈసయ్య ప్రతి ఒక్కరు ప్రభా సంపూర్ణంగా ప్రభా మీ చిత్తంలో కొనసాగలాగన నిలకడగా జీవించేలాగన ప్రతి ఒక్కరికి ప్రభా మీ చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించేలాగన అనేకుల కొరకు ప్రభా కన్నీరు విడిచి ప్రార్థించే సేవకు మీరు లేపండి ప్రభావ. ప్రతి సంఘంలో అలాంటి ప్రార్థన పనులు మీరు లేపండి ప్రభావ. అయినా ప్రార్థించే వారు లేపడమని ప్రార్థిష్టమైన అలాంటి రీతిగా ప్రతి ఒక్కరికి అలాంటి ప్రార్థన జీవితం వ్యక్తిగతంగా మీరు అనుగ్రహించమని ప్రార్థిష్టం. ఆ రీతిగా ప్రభా సంతానం లేని వారు ప్రభావ ఎంతో మంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరి గురించి మేము ప్రార్థిష్టమైన గర్వఫలం మీరు ఇచ్చే బహుమానం, ఆ బహుమానం ప్రభావ మీ ద్వారానే కలుగుతుంది ప్రభావ. కాబట్టి నాయన ఎవరికైతే సంతానం లేదో ఆ బిడ్డలందరికీ ఏసుక్రీస్తు నామంలో గర్భఫలం నా దేవ అనుగ్రహించబడును గాక. ఏసుక్రీస్తున్న ప్రతి గర్భాన్ని ప్రభావ మీ తెరవండి ప్రభావ. నైనా ఈసయ్య గొప్ప దైవజనుల ప్రభావ ప్రతి గర్భం నుంచి బయటికి రావాలా ప్రభావ. ఈ లోకంలో తల్లకి నిలిచి సేవకులు ప్రతి గర్భం నుంచి బయటికి రావాలా. అయినా జన్మించాలా, మీ మహిమార్థమై బిడ్డలు ఎదగాల ప్రభావ. ఆ రీతిగా ప్రతి గర్భఫలాన్ని మీరు ఆస్వాదించండి ప్రభావ. ప్రతి ఒక్కరి సంతానం అనుగ్రహించి మీ మహిమార్థమై నిలబెట్టుకోమని ప్రార్థిష్టం. ఓ ప్రభావ ఆ గర్భఫలం ఆ మూర్తన ప్రతి దురాత్మ ప్రతి చీకటి శక్తులను గద్దిస్తున్నాం యేసుక్రీస్తును. ఏ గర్భాన్ని కూడా ముట్టడానికి వీలేదు. దుష్టాత్మలారా నా తండ్రి యేసయ్య మీరే కార్యం జరిగించండి. ప్రతి గర్భం చుట్టూ మీ అగ్ని కంచి పెట్టిన మీ దూతల కాపుదలు కలిగించి దుష్టుడు ముట్టకుండా ప్రభావ వీళ్ళందరూ మీరు కాచి కాపాడి మీ బహుమానం ప్రభావ బిడ్డకు మీరు అనుగ్రహించమని ప్రార్థిష్టం. ప్రతి ఒక్కరికినైనా ఆ రీతిగా ప్రభావ నా తన్ని ఉద్యోగం లేని వారు ఎంతో మంది నా నిరుద్యోగంతో ప్రభావ చదువుకొని కూడా ప్రభావ నా తల్లి ఉద్యోగాలకు ఎంతో మంది ప్రభావ ఆయన కుటుంబంలో ఎంతో మంది నిస్సాయశక్తులు ఉంటుండగా ప్రభావ ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునైనా వాళ్ళకి మంచి ఉద్యోగాలు అనుగ్రహించండి, జాబ్స్ అనుగ్రహించండి ప్రభావ. వాళ్ళ పట్ల మీ కనికరం చూపించినైనా నా తండ్రి యేసు ప్రభావ ఆర్థిక ఇబ్బందులను ఎంతో మంది బాధపడుతున్నారు అందరూ కూడా ప్రభావ ఆదరణ దయచేసి వాళ్ళ అప్పుల నుంచి బాధలు కష్టాలను చూడాలి ఇచ్చండి, మార్గం చూపించి నడిపించండి ప్రభావ. అన్నిటిగా ప్రభావ మీ మహిమార్థమై నిలబడి మీ కొరకు సాక్ష్యం ఇచ్చేలాగా విశ్వాసంలో నిలకడగా జీవించి మీ మహిమపరచేలాగా ప్రతి ఒక్క బిడ్డలు మీరు అభిషేకించి వాడుకొని బలపరచండి, ఉద్యోగాలు అనుగ్రహించమని ప్రార్థిష్టం నైనా. ఆ రీతిగా ప్రభావ నైనా నీకెంతో వందాలు చెల్లిస్తున్నామైనా వివాహం గురించి మేము ప్రార్థిష్టమైన ఎవరికైతే మ్యారేజ్ కాలేదో ప్రభా అయినా బిడ్డల జీతం ఆలస్యమవుతుండగా ప్రభా వాళ్ళ పట్ల మీ కనికరం చూపించి ఓ ప్రభ తగిన సమయంలో ప్రభా సరైన సమయంలో ప్రభా వాళ్ళ వివాహాలు జరుగులాగానే మీ కృప దయచేనైనా ప్రతి మానవ తలంపులు మీరు బంధించండి ప్రభా. మీ దైవ తలంపులు దైవ జ్ఞానంతో నింపి ప్రార్థన పూర్వకం ముందుకెళ్లాలా ప్రభా. విశ్వాసకే జోడి అని వాక్యం చెప్తుంది కనుక ప్రభా విశ్వాసం మూలంలో ప్రభా ఆ రీతిగా ముందుకు కొనసాగులాగానే మీ కృప దయచేం ప్రభా. అయినా ప్రతి ఒక్కరు ప్రభావ ఆలస్యం చేయకుండా ప్రభావ అయినా వాళ్ళ జీవితాలు త్వరగా సెటిల్ కావాలా, అయినా మీకు పనులు నిమగ్నం కావాలా ప్రభావ. ఆ రీతిగా ప్రభావాలకు జ్ఞానం అనుగ్రహించి ప్రతి ఒక్కరికి ప్రభావ అయినా ఒక నా తన్ని లైఫ్ షెడ్యూల్ చేసి మంచి భాగస్వాములు అనుగ్రహించండి, ప్రార్థన పనులను ప్రభావ సేవకులు అనుగ్రహించి మీ మహిమర్థమై ప్రతి కుటుంబాలను కట్టమని ప్రార్థిష్టమైనా. ఆ రీతిగా ప్రభావ చిన్న పిల్లల గురించి మేము ప్రార్థిష్టమైనా ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునైనా బిడ్డల ప్రభావ చిన్నతనం నుంచే ఓ ప్రభావ బాలును హృదయం చెడ్డదని వాక్యం చెలవిస్తుంది కనుక ప్రభావ చిన్నతనం నుంచే బిడ్డల ప్రభావ మీ భయభక్తులు పెంచాలా. ఓ ప్రభావ మీ దయందు మనుషుల దయందు జ్ఞానమందు ఓ ముందు వద్దిలాల ప్రభావ నాయన ఈసయ నా తండ్రి ఆ బిడ్డలను ఎట్లా పెంచాలో తల్లిదండ్రులు జ్ఞానం దయచేసి చింత నుంచి ప్రభావ మీ వాక్యంలో మీ కృపలో బిడ్డ పెంచబడాలా. అయినా అప్పుడే పెద్దవాడినప్పుడు తప్పిపోడు ప్రభావ. ఆ రీతిగా ప్రభావ మీ మహిమార్థమ బిడ్డలను పెంచలాగిన తల్లిదండ్రులకు జ్ఞానం తెలివి బుద్ధి అనుగ్రహించమని ప్రార్థిష్టమైన ఆ రీతిగా మీకు లోబడిలాగిన మీ భయభక్తి కలిగి ఆ బిడ్డల ప్రభావ మీ కృపలో మీ శిక్షలో మీ బోధలో పెంచబడలాగిన మీ కృప దయచేయమని ప్రార్థిస్తాం. ఆ రీతిగా ప్రభావ యవనస్తుల గురించి మేము ప్రార్థిష్టమైన ప్రతి యవనస్తుల గురించి మేము ప్రార్థిస్తాం. తల్లిదండ్రులు చెప్పిన మాట వినాల లోబడి జీవించాల ప్రభావ. దుష్టుడు ప్రభావ యవనస్తులను పట్టి పీడిస్తున్న ప్రభావ వాడి బంధకాల నుంచి వాడి వలలో నుంచి ప్రభావ ప్రతి బిడకు విడుదల కల్పించండి ప్రభావ. నైనా మీ ఎందుకు భయభక్తి కలిగి ఉండాలా, తల్లిదండ్రులకు లోబడి జీవించాలా, మరి విశేషంగా వాళ్ళ జీవితాల ప్రభావ మీలో కొనసాగాల, మిమ్మల్ని సొంత రక్షకులుగా స్వీకరించాలా ప్రభావ. అయినా మీ కొరకు సాక్షులుగా జీవించాలా ప్రభావ. ఆ రీతిగా ప్రభావ బిడ్డల భవిష్యత్తు దీవించండి, పరలోకపు జ్ఞానాన్ని గ్రహించండి, అంచెలంచెలుగా మీ వాక్యంలో మీ జ్ఞానం అభివృద్ధి పొందాలా, మరి విశేషంగా ప్రభావ మీ మహిమను నిలబడాలా, మీ సేవ చేయాలా. ఆ రీతిగా ప్రభావ ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలా, మంచి చదువుకోవాలా, ఉన్నత స్థితికి ఎదగాల, హైయర్ స్టడీస్కి వెళ్ళాలా ప్రభావ. ప్రతి దశలో తండ్రి నిన్ను మహిమపరచలాగిన ఆ బిడ్డల భవిష్యత్తు మీరు ఆస్వాదించమని ప్రార్థిష్టం. నేను మీ సందులో జీవించే బిడ్డలుగా తయారు చేయండి. ఆ రీతిగా ప్రభావ ఆర్థిక ఇబ్బందులతో ప్రభావ ఎంతమంది అయితే బాధపడుతున్నారు ప్రభావ ఆ బిడ్డలందరి గురించి మేము ప్రార్థిస్తాం. రాత్రికాల సమయంలోనైనా ఎందుకంటే ప్రభావ ఆర్థిక ఇబ్బందులతో ఎంతో మంది ప్రభావ సూసైడ్ చేసుకున్నారు, ఓ ప్రభావ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రభావ. వాళ్ళు ఏమి తెలియని నిస్సహాయ స్థితులు ఉంటుండగా ప్రభావ దుష్టుడు ప్రభావ వాళ్ళ తలంపుల దూరి ప్రభావ అనేకమైన పాపపు తలంపులు ఈ లోకంలో ప్రభావ నా తన్ని మరణ దశకు వెళ్ళి ఆ తలంపులతో వాడి నరకాన్ని తీసుకెళ్తున్న ప్రభావ మనుషులు ప్రేరేపించినలా ఓ ప్రభావ బిడ్డల గురించి మేము ప్రార్థిష్టమైన ప్రతి చీకటి శక్తిని మీరు బంధించండి ప్రభావ. ప్రతి ఒక్కరు మీ జ్ఞానం అనుగ్రహించండి, ఆర్థిక స్థితుల నుంచి బిడ్డలకు మెరుగుపరచండి ప్రభావ. కుటుంబాలు మీరు దీవించండి, ముఖ్యంగా ప్రతి కుటుంబ రక్షణ బంధాలు ఫలించాలా,
అభివృద్ధి పొందాలా, నేను మహింపరచాలా, నీ మహిమార్థమై జీవించాలని సహాయపడండి. ప్రతి కుటుంబంలో అద్భుతాలు ఆశ్చర్యకాల కార్యాలు జరిగించమని ప్రాదిష్టమైన ఆ రీతిగా ప్రభావ ప్రతి కుటుంబ సభ్యులు ప్రభావ ప్రార్థన జీవితంలో కలిగి ఉండాలా. నా తండ్రి ఇసు ప్రభావ ప్రతి కుటుంబంలో సమాధానం ఉండాలా ప్రభావ. దుష్టుడు ప్రభావ అనేక కుటుంబాలు చిన్న గిన్నెం చేస్తున్న ప్రభావ పాతాలను బంధించండి ప్రభావ. ప్రతి కుటుంబంలోనైనా మీరు యజమానుడిగా ఉండి, మీరు ప్రభువుగా రక్షకుడిగా ఉండి, నైనా మీరు సింహాసనం వేసుకుని మా అందరి కుటుంబాల్లో అనేకమైన కుటుంబాలు ఉండండి ప్రభావ. తండ్రి ప్రతి దశలో నేను ఆరాధించాలా. మా యజమానుడు, మా ప్రభువు, మా రక్షకుడు నువ్వే ప్రభావ. ప్రతి కుటుంబాల్లో ప్రభావ నైనా మీరుండి ప్రభావ. అయినా మీరే ప్రభావ తండ్రిలాగా అతన్ని ఆదరించి నడిపించి యజమానిలాగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్ట కట్టు. ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించమని ప్రార్థిష్టమైన ఆ రీతిగా ప్రభావ మన జీవితంలో మీరు అద్భుత కార్యాలు జరిగించమని ప్రార్థిష్టం. ఆ రీతిగా ప్రభావ నందన్ సాయిబాబు గురించి మేము ప్రార్థిష్టమైన బిడ్డ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉంది ప్రభావ, హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది ప్రభావ. ఆ లంగ్స్ లో ప్రతి ఇన్ఫెక్షన్, ప్రతి బ్యాక్టీరియా ఏసు క్రీస్తునామమున ఇప్పుడే కాలిపోను దాకా. హల్లెలూయా. నా తండ్రి దుష్టాత్మ మీరు కాల్చివేయండి. తల నుంచి అరికాలు సంపూర్ణ స్వస్థతని దయచేయండి. ప్రతి అవయానికి ప్రభావ నైనా సమృద్ధికరమైన జీవాన్ని మేము ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున. ప్రతి అవయాలు ఉత్తేజపరచండి, స్వస్థపరచండి ప్రభావ. ఓ దేవ ప్రతి పాపము శాపం నుంచి విడిపించి చీకటి శక్తుల నుంచి బంధకాల నుంచి విడుదల తెచ్చేయండి. కుటుంబంతా రక్షణ పొందాలా. ఓ ప్రభ సైతం దుష్ట శక్తుల నుంచి విడిపించి మీ మహిమార్థమే నిలబెట్టుకోమని ప్రార్థిష్టం. ఆ రీతిగా ప్రభా శృతి గురించి మేము ప్రార్థిష్టమైన ఆ గ్లాడ్ బ్యాడర్ లో ప్రభాక అతన్ని సర్జరీ ప్రభా అతన్ని జరగాలని చూస్తున్నారు ప్రభా. ఆ స్టోన్స్ ఏసు క్రీస్తునామమున కరిగిపోను కాక. దుష్టాత్మ మీరు కాల్చివేయండి, స్వస్థపరచండి ప్రభా. నా తండ్రి ప్రతి చీకటి బంధకాలు విడుదల ఇచ్చండి. కుటుంబంతా రక్షణ బంధువులాగా మీ కృప దయచేయండి. ఆ రీతిగా గిద్యోని బాబు గురించి మేము ప్రార్థిష్టమైన బిడ్డ మీరు ముట్టి స్వస్థపరచండి. కుటుంబంతా సేవలో వాడబడాలా, మీ మహిమార్థమే నిలబెట్టుకోమని ప్రార్థిష్టం. లక్ష్మమ్మ గురించి మేము ప్రార్థిస్తున్నాం. గర్భసంచులో ఉన్న ప్రతి గడ్డలు ప్రభావ, ప్రతి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న దుష్టాత్మలు ఏసు క్రీస్తునామమున ఇన్ఫెక్షన్ అని కాలిపోను కాక. నా దేవ బిడ్డకు సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి. నా తండ్రి యేసయ్య కలువరి శిలువలోనైనా మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రభావ. ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థత ఇచ్చండి. కుటుంబంతా రక్షణ మరి నడిపించమని ప్రార్థిష్టం. రెమిలమ్మ సిస్టర్ గురించి మేము ప్రార్థిష్టమైన గొంతులో గడ్డతోని బాధపడుతుంది. ఆ బిడ్డకు సంపూర్ణ పూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థన. ఆ గడ్డలో ఏసు క్రీస్తునామమున కరిగిపోను కాక. హల్లెలూయా. సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించండి ప్రభా. దుష్టాత్మని కాల్చివేసి ఓ ప్రభా ప్రతి అవయాన్ని ముట్టి స్వస్థపరిచి రక్షణ మార్గం దయచేయమని ప్రార్థిష్టం. ఆ రీతిగా అభిజ్ఞకు పాప గురించి మేము ప్రార్థిష్టమైన పీడిస్తూ ప్రభావ నరాల బలహీనతను బాధపడుతుంది ప్రభావ. ఆ నరాల్లో పనిచేస్తున్న ప్రతి దురాత్మలను, ఆ పీడిస్తూ బ్రెయిన్ పెడుతున్న ప్రతి దుష్టాత్మలను ఏసు క్రీస్తునామమున గద్దిస్తున్నాం. విడిచిపెట్టి వెళ్ళిపో దుష్టాత్మలారా, శరీరంలో మీరు పనిచేయడానికి వీలేదు. ఆ దేవ బిడ్డకి సంపూర్ణ హీలింగ్ స్వస్థతను మేము ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున. ఆ దుష్టాత్మ నుంచి ఓ ప్రభ సంపూర్ణ విడుదల ఇచ్చేయండి. ప్రతి నరాల్లో ఉన్న ప్రతి దురాత్మలు ఏసు క్రీస్తును కాలిపోను గాక. ఆ బలహీనత నుంచి విడిపించండి ప్రభావ. ప్రతి నరాలు ముట్టి స్వస్థపరిచి మీ మహిమ నిలబెట్టుకోండి. కుటుంబంతా రక్షణ బంధులాగన మీ కృప దయచేయమని ప్రార్థిష్టమైన ఆ రీతిగా ప్రభావ. సుందరరావు గారి గురించి మేము ప్రార్థిష్టమైన లివర్ సమస్యతో బాధపడుతున్న ప్రభావ. అయినాక లివర్ ప్రభావ మీరు ముట్టండి ప్రభావ, మీరు స్వస్థపరచండి. ప్రతి పాపంలో క్షమించండి. అక్కడ తాగుడు అనే దురాత్మ నుంచి విడిపించి ప్రభావ స్వస్థపరచండి. ప్రతి పాపంలో క్షమించి మీ మహిమార్థం నిలబెట్టుకోండి. రక్షణ కార్యం జరిగించి ప్రభానైనా మీ కొరకు జీవించేలాగానే మీ కృప దయచేయండి. కుటుంబంతా రక్షణ మార్గంలో నడిపించమని ప్రార్థిస్తాం. ఆ రీతిగా రేణుకా సిస్టర్ గురించి మేము ప్రార్థిష్టమైన సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ తండ్రి మీ కనికరం చూపించమని ప్రార్థిష్టమైన అరుగుదల దయచేయండి. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ. సంపూర్ణంగా మీరు స్వస్థపరచండి. నూతనంగా అభిషేకించి మీ సేవలు నడిపించమని ప్రార్థిస్తాం. ఆ రీతిగా దేవి సిస్టర్ నుంచి మేము ప్రార్థిష్టమైన సిస్టర్ ముట్టి స్వస్థపరచండి. వాళ్ళ భర్త తాగుడు మానాల ప్రభావ, తాగు నుంచి విడుదల దయచేయండి. హీలింగ్ దయచేయండి. దుష్టాత్మ నుంచి విడిపించండి ప్రభావ. రక్షణ కార్యం జరిగించమని ప్రార్థిష్టం. సరిత సిస్టర్ గురించి మేము ప్రార్థిష్టమైన బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ప్రభావ. ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి. ఆ క్యాన్సర్ రోగం ఏసు క్రీస్తునామమున కాలిపోను గాక. ఆ దుష్టాత్మ నుంచి విడిపించినైనా ఆ కుటుంబానికి స్వస్థత దయచేసి రక్షణ మార్గం దయచేయమని ప్రార్థిష్టం. లక్కీ అయిన పాప గురించి మేము ప్రార్థిష్టం. ఆ బోన్ సంపూర్ణ హీలింగ్ దయచేయండి, స్వస్థపరచండి, నార్మల్ దయచేయమని ప్రార్థిష్టం. శివదాస్ బ్రదర్ గురించి మేము ప్రార్థిష్టమైన బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుండో ప్రభావ బిడ్డని సంపూర్ణ హీలింగ్ దయచేయండి. ఆ క్యాన్సర్ రోగం ఏసు క్రీస్తునామమున కాలిపోను గాక. ఆ క్యాన్సర్ పెడుతున్న దురాత్మని గద్దిస్తున్నాం. తెచ్చిపెట్టి వెళ్ళిపోద్దు దుష్టాత్మ. నా దేవ బిడ్డకు సంపూర్ణ హీలింగ్ దయచేయమని ప్రార్థిస్తాం. అన్సిక పాప గురించి మేము ప్రార్థిస్తాం. హై షుగర్ తో బాధపడుతున్న ప్రభావ. ఆ షుగర్ లెవెల్ సంపూర్ణంగా నార్మల్ దయచేయండి, స్వస్థపరచండి, మీ మహిమార్థమై నిలబెట్టుకోమని ప్రార్థిస్తాం. ఆ రీతిగా ప్రభావ రమేష్ గారి గురించి మేము ప్రార్థిస్తాం. నేను చెడు వ్యసనాలతో బాధపడుతున్న, అప్పులతో బాధపడుతున్న ప్రభావ ఆ కుటుంబం పట్ల మీ కనికరం చూపించండి, బాధ్యత దయచేయండి. ముఖ్యమైన ప్రభావ బాప్తిసం తీసుకున్న ప్రభావ అప్పుడే మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రతి పాపం క్షమించినైనా నూతనంగా ప్రభావ మీరు మార్చండి, మరొక అవకాశం అనుగ్రహించండి. ఆర్థికంగా మెరుగుపరిచి ఆ దుష్టాత్మ నుంచి, ఆ బంధకాల నుంచి విడుదల ఇచ్చేసి మీ కొరకు సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ప్రభావ నారాజు గారి గురించి ప్రార్థిస్తున్నాం. కోటేశ్వరి వాళ్ళ ఇల్లు కట్టబడాలా,
నారాజు తాగుడిచ్చి విడుదల పొందాలా, రక్షణ పొందాలా, ఇల్లు కట్టబడాలా, కుటుంబంతో రక్షణ మారి నడిపించి మీ మహిమార్థమే నిలబెట్టుకోమని ప్రార్థిష్టం. ఆ రీతిగా అశోక్ బ్రదర్ గురించి మేము ప్రార్థిష్టం. పస్కలతో పక్షవాతంతో ప్రభా ఆ బిడ్డ బాధపడుతుండగా ప్రభా అయినా మా అందరి ప్రార్థన మీరు విన్నారు ప్రభా. అక్కడ డిప్రెషన్ స్పిరిట్ నుంచి ఆ దుష్టాత్మ నుంచి విడిపించడం, స్వస్థపరచడం దాన్ని అందును బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభావ, కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాయినా. థ్యాంక్ యూ జీసస్. సమస్త ఘనత మహిమ నీకే చెల్లించుకుంటున్నాం. ఆ బిడ్డ జీవితం నీ చేసిన కార్యాన్ని బట్టి నీకు ఎంతో బిడ్డకు సంపూర్ణ స్వస్థ ఇచ్చినావు, విడుదల ఇచ్చినావు. ఓ ప్రభా కాళ్ళు ప్రభా పక్షవాతంతో ప్రభా నడలేని స్థితిలో ఉండగా ప్రభావ మీరు స్వస్థపరిచినందుకే నీకు ఎంతో వందాలు ప్రభావ. ఆ బిడ్డకు సంపూర్ణంగా విడుదల ఇచ్చిన నీకు ఎంతో వందాలు అర్పించుకోండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ ప్రభా. ఆ రీతిగా సోనీ సిస్టర్ గురించి మేము ప్రార్థిష్టమైన ఆ బిడ్డ ప్రభావ హాస్పిటల్లో క్రిటికల్ కండిషన్ ఉన్నారు ప్రభా. తన ప్రభా ఆమెకు ప్రభావ నా తన బ్లడ్ కావాల్సిన అవసరం ఉంది ప్రభా. అయినా నా తన్ని ప్రతి ప్రభా అవయం మీ తాకడి ప్రతి బ్లడ్ సెల్స్ సంపూర్ణంగా సమృద్ధిగా ఉత్పత్తి అవును కాక యేసుక్రీస్తు నామమున ప్రభా ప్రతి అవయాన్ని ఉత్తేజపరచండి, స్వస్థపరచండి ప్రభా. అవయంలో పనిచేస్తున్న ప్రతి దురాత్మ ప్రతి చీకటి శక్తులను యేసుక్రీస్తులకు కాలిపోను కాక అక్కడ సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి ప్రభా. ప్రతి అవయాన్ని ప్రభు ముట్టి స్వస్థపరచండి, చీకటి తొలగించి వెలుగు ప్రసరింపజేసి ప్రభా స్వస్థపరిచి మీ మహిమందం నిలబెట్టుకుని కుటుంబంతో రక్షమ నడిపించండి. ఓ ప్రభ నా తండ్రి ఈ శ్రమలలో ప్రభ బిడ్డకు తోడుగొండండి, బలపరచమని ప్రార్థిస్తాం. ఆ రీతిగా ప్రభా అయినా నా తండ్రి నీకు ఎంతో వందనం చెల్లిస్తున్నాను. కేవీపీ గ్రూప్ గురించి మేము ప్రార్థిష్టమైనా ఆ గ్రూప్ లో బ్రదర్స్ సిస్టర్స్ బ్రదర్స్ పిల్లలు వాళ్ళ కుటుంబీకులు అందరి గురించి వ్యక్తిగతంగా ప్రతి కుటుంబం గురించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబం చుట్టూ మీరు దహించి మీరు కంచె పెట్టండి. మీ దూతల కాపుదలను గురించినైనా మీ యొక్క మహిమార్థమ నిలబెట్టుకొని వాళ్ళ పరిచర్లు మీరు దీవించి ఆస్వాదించండి, బలపరచండి, ఆర్థికంగా మెరుగుపరచండి ప్రభావ. ఎవరు ఏ అవసరాలు ఏ కష్టాలు సమస్యలను వాళ్ళందరికీ విడుదల తెచ్చండి, వాళ్ళ హృదయవాంఛ మీరు తీర్చండి. ప్రతి బిడ్డ నూతనంగా పరిశుధాత్మ అగ్ని అభిషేకంతో నింపండి ప్రభావ. ఈ చివరి దినాల్లో ప్రభావ విజృంభించి మీ సువాత ప్రకటించాలా, మీకు నీతి సత్యం ధైర్యంగా ప్రకటించేలాగా అనేక జీవితాలలో ప్రభావ మీ వెలుగును ప్రకటించేవారిలాగా మీరు లేవనెత్తి బలపరచమని ప్రార్థిష్టమైన వాళ్ళ పరిచయాలు మీరు దీవించండి, ఉన్నత స్థితికి లేవనెత్తమని ప్రార్థిష్టమైన. ఆ రీతిగా ప్రభావ మీరు అక్కడ తొలగొందినైనా మేము సిద్ధపడి అనేకులు సిద్ధపరచాలా, అనేకులు శిష్యులుగా తయారు చేయాలి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ప్రభావ ఒక పరిచర్య మీరు ఇచ్చినైనా ఎవరి తలాంతులు వాళ్ళు అభివృద్ధి పరచుకోవాలా ప్రభావ. మీ మహిమంటం నిలబెట్టుకోవాలా. నాగడపై చేసిన వాడు వెనుక తట్టు చూడకుండా ప్రభా దున్నుకుంటూ ముందు సాగి ముందుకెళ్ళాలా. ఎన్నడూ దున్నని బీడు భూములు మేము అందరం దున్నాలా ప్రభా. అయినా ఏసు ప్రభా నీతి అనే విత్తనం ప్రభా, ప్రేమైన పంట మేము కొయ్యాలా ప్రభా. అయినా విత్తనాలు వేసుకుంటూ మేము పోవాలా, సంతోష గానంతో పనులు మోసుకొని రావాలా. కనుక దీన్ని మీ సన్నిధికినైనా ఆత్మల సంపాదన అనే భారంతో మేము అందరం ముందుకు పోలాగా నేను కృప తెచ్చింది. ప్రతి ఒక్కరిని ఆ రీతికి ప్రేరేపించండి, నడిపించి బలపరిచి మీ మహిమార్థమని నిలబెట్టుకోమని ప్రార్థిష్టమైన. మీరు అక్కడ బహు తొలగింది ప్రభా. అయినా మీరు రానైనా లోకంలో ప్రభావ ఇంకా ఎంతో మంది రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. ఓ ప్రభావ వాళ్ళందరి గురించి ప్రార్థిష్టంలో వారి జీవితాలు మీరు సమర్పించుకోవాలని ప్రతి బిడ మీద ఆకర్షించుకొని ఎక్కడైతే ప్రభావ బ్రదర్స్ సిస్టర్స్ ప్రభావ మినిస్ట్రీలు వాక్యాలు చెప్పబడుతున్న ప్రతి హృదయంలో వాక్యం మీరు కట్టి ఫలింపజేసి ప్రతి ఒక్కరు వారి జీవితాలు సమర్పించుకోవాలా. వాక్యాన్ని స్పందించలాగిన పరిశుధాత్మ దేవ మీకు ఆత్మకార్యం జరిగించనైనా ప్రతి హృదయాల పాపం గురించి నీతి గురించి ఒప్పుకనే చేయమని ప్రార్థిష్టమైనా. ఆ దేవ పరిశుధాత్మ దేవ మమ్మల్ని అందరూ నూతనంగా అభిషేకించి నడిపించండి ప్రభావ. ఆనాడు అపోస్తలు ఎట్లా నడిపించినారు ప్రభావ. పరిశుధాత్మ దేవ ఈ చివరి దినాల్లో మేము ప్రభావ మరి విశేషంగా ప్రభావ మీ ఆత్మచేత మీరు నడిపింపడాలా, అద్భుతాలు చూడాలా, స్వస్థతలు జరగాల. అనేకులు ప్రభావ ప్రవాహం వల్ల మీ సన్నిధికి రావాలా. ఈ నామాన్ని మహిమపరచాలా ప్రభావ. యేసుక్రీస్తు నామాన్ని మేము ప్రసిద్ధి చేసి ప్రభావ ఆ నామంలోనే రక్షణ ఉందని సకల జనులకు మేము వెలుగెత్తి మేము ప్రకటించాలని ధైర్యపు ఆత్మను బలమైన ఆత్మను మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థిష్టం. ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా కానీ ప్రభావ ఓపిక స్థానాలు కలిగి అయినా మీ ప్రేమను మేము ప్రకటించే వాళ్ళగా ఉండాలా. ఈ లోకంలో మీకు శ్రమ అన్నారు ప్రభావ. ప్రతి శ్రమను మేము ఈ లోకంలో మేము ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ప్రభావ మేము జయించాలా, ప్రార్థన పూర్వకంగా విజయం పొందాలా ప్రభావ. మేము మీ మూలంగా మేము పుట్టిన వాళ్ళం ప్రభావ. దేవుని మూలంగా పుట్టిన వారు లోకంలో జయించుదన్నారు. లోకంలో జయించిన విజయం మీ విశ్వాసమే అన్నారు ప్రభావ. కాబట్టి అలాంటి బలమైన విశ్వాసం ఈ లోకాన్ని జయించే విశ్వాసాన్ని మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థిష్టం. మేము నమ్మే వాళ్ళం కాకుండా ప్రభావ నమ్మి ఆ నమ్మకమే ప్రభావ దాని యొక్క పరిపక్వమే విశ్వాసం ప్రభావ. ఆ విశ్వాసం మేము సంపూర్ణంగా కొనసాగాల. ఇప్పుడు మాకున్న మీ విశ్వాసం సరిపోదునైనా మా అందరిలో ఇంకా బలమైన విశ్వాసం మీలో ఉన్న విశ్వాసాన్ని మాకు అందరికి అనుగ్రహించినైనా మీ నూతనంగా మమ్మల్ని అందరూ అభిషేకించండి. ఒక యుద్ధం ప్రభావ, ఈ యుద్ధంలో మేము పోరాడాలా, విజయం పొందాలా. దుష్ట శక్తులు మేము ఓ ప్రభావ బంధకాల నుంచి మనుషులందరూ విడుదల కల్పించాలి ప్రభావ. అక్కడ యుద్ధాన్ని మాకు నేర్పించండి ప్రభావ. మా వేళకు పోరాటం నేర్పించండి, యుద్ధాన్ని నేర్పించండి ప్రభావ. మీరు మమ్మల్ని నడిపించి మీ మహిమార్థంగా నిలబెట్టుకొని మీరు ఆకలి మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని ప్రార్థిష్టమైన. ఈ రాత్రి కాల సమయంలో మాకు మంచి నిద్ర అనుగ్రహించండి. ఏకోలేసి నేను స్తుతించి గణపరచేలాగానే మీ కృప దయచేయమని ప్రార్థిస్తాం. వాక్యం చెప్పిన ప్రభావ సిస్టర్ మీరు దీవించి ఆ కుటుంబాన్ని మీరు ఆశ్రదించి బలపరచని ప్రభావ. ప్రతి దశలో నేను మీ మహిమార్థమైన బిడ్డలు నిలబెట్టుకోమని ప్రార్థిస్తాం. వాళ్ళకున్న ప్రతి అవసరాలు అక్కలు తీర్చని ప్రతి కొదువును నెరవేర్చని ప్రతి కోరిక మీరు సఫలపరిచి వాళ్ళ హృదయవాంఛ మీరు తీర్చి మీ మహిమార్థమై నిలబెట్టుకోమని ప్రార్థిస్తాం.
ప్రభా నీకు ఎంతో వందాలు ఇస్తాయా. ఇంకా ప్రభా ఈ ఆరాధనలు ఎంతో మంది ప్రభా జాయిన్ కలిగే స్థితులుంటుండగా ప్రభా ఆ బిడ్డ పట్ల మీ కనికరం చూపించినైనా ప్రతి ఒక్కరు ప్రభా ఇక ఆరాధనలో జాయిన్ అవ్వాలా, మీ వాక్యంలో బలపడాలా ప్రభా. ఓ ప్రభా అన్ని ప్రభా మీరు ప్రభా నేను మమ్మల్ని ట్రైన్ చేస్తున్నారు నేను ఈ రీతిగా ప్రభా. పరిశుధాత్మ దేవ ప్రతి హృదయాన్ని మీరు ప్రేరేపించండి, నడిపించండి ప్రభా. ప్రతి ఒక్కరి ఆరాధనలో పాల్పొందాలా, ఆత్మీయంగా బలపడాలా ప్రభా. మరి విశేషంగా ప్రభా వెళ్ళి అనేకులు సువార్త ప్రకటించాలా ప్రభా. అయినా ఇస్తూ ప్రభా ఒక దశ నుంచి ఒక దశకు మేము అంచెలంచెలుగా మీ వాక్యం ఎదగాల. అందుకొరకే మమ్మల్ని ఈ లోకంలో ప్రభా తీసుకొచ్చినైనా అనేకులు సువార్త ప్రకటించటకు ఆ రీతిగా మేము తరబిద్ పొందాలా మీ వాక్యంలో ప్రభా. పరిశుధాత్మ దేవ మీరు మమ్మల్ని ఆ రీతిగా నడిపించి మీ మహిమార్థమని నిలబెట్టుకొని మీరు ఆ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లించుకుంటూ త్వరలో రాయన్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ కేబీపీఎం గ్రూప్ ఉన్న బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ నిత్యం విజ్ఞాపన ప్రార్థిస్తున్న కుటుంబాలకి సకల పరిశుద్ధులకు సంఘానికి ప్రతి ఒక్కరికి సదాకాలం తోడేందును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.